నమస్కారం సార్. ఈరోజు మనము డాక్టర్ గున్నా రెడ్డి గారితోటి మాట్లాడుతున్నాము. అయితే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. ఇంకోటి ఇంగ్లీష్‌లో గూడా హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు. మరి అంటే ట్రెడిషనల్‌గా ఏదైతే మనకు అంటే వంశపారంపర్యంగా గాని, చానా తరాల నుంచి గాని, మనకు ఇండియన్ మెడిసిన్ ఒక ట్రెడిషనల్ మెడిసిన్ ఏదైతే ఒకటి ఉన్నదో, వ్యవస్థ ఉన్నదో, అందులో జీవన విధానం అనండి, ఆహార నియమాలు తర్వాత రకరకాల వస్తువులు ఏదైతే వాడుతుంటారో, తినడానికి గాని, మందువ గాని, ఈవెన్ మూలికలు గాని, సో ప్రకృతి సిద్ధంగా దొరికే ప్రతి ఒక్కటి కూడా గాలి, నీరు, ఈవెన్ సూర్యరశ్మి. సో ఇలాంటి అన్నిటితోటి మనం ఏదైతే ఆరోగ్యం ఒకటి ఈ కాపాడుకుంటూ వస్తున్నామో, ఈ రోజు గూడా మన గౌర గవర్నమెంట్ గాని, భారత ప్రభుత్వం గాని, ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు గూడా మళ్ళా చానా పాత విధానాలను అవలంబిస్తే మంచిది అని ఒక మాట గూడా అన్నారు. మరి ఈ పరిస్థితిలో మీరు అంటే ఇప్పుడు ఉన్న ఏదైతే పద్ధతులున్నాయో, అలవాట్లున్నాయో, మరి అట్లనే ఆరోగ్యపరంగా ఒక వ్యవస్థ ఉన్నదో, అలోపతిక్ మెడిసిన్ అని, తర్వాత రకరకాల వేరే గూడా వచ్చినాయి. అవి డామినేట్ చేస్తున్నాయి ఈరోజు. సో, మరి ఈ వ్యవస్థలో మళ్ళీ ఈ యొక్క ట్రెడిషనల్ మెడిసిన్ గాని, ఈ విలువలు గాని ఏ రకంగా మనకు అంటే మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయనంటారు సార్? సాయి భాస్కర్ సార్ నమస్కారం. నమస్తే. మీరు అడిగినటువంటి ఇప్పుడు బర్నింగ్ ప్రాబ్లం ఇది. ప్రపంచం అంతా బర్న్ అవుతున్నటువంటి విషయం ఇది. ఇప్పుడు ముఖ్యంగా భారతదేశంలో, ముఖ్యంగా ఈ దేశం మిగతా దేశాల లేక కాకుండా ఇది భారతదేశం 75% వ్యవసాయక దేశం. తర్వాత భారతదేశ నిర్మాణం అంతా మనకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చూసుకుంటే 30 రాష్ట్రాల గ్రామాలతో నిర్మితమైనటువంటి దేశం. దేశానికి గ్రామాలే పట్టుకోమని చెప్పి ఇప్పటి కూడా రాజకీయ నాయకులు అప్పుడప్పుడు అంటుంటారు వేదికల మీద. భారతదేశానికి గ్రామాలు పట్టుకోమని. అయితే ఇది గ్రామాలతో నిండినటువంటి దేశం ఇది. అయితే మనం మాట్లాడుకున్నటువంటి, మీరు అనుకున్నటువంటి దేశీయ వైద్యం ఒకటైతే, ఆయుర్వేద శాస్త్రం ఒకటైతే, అదేవిధంగా ఇలా ప్రపంచాన్నంతా మోడర్న్ సైన్స్ తోని, గొప్ప మోడర్న్ రీసెర్చ్ తోని ఎన్నో ఆవిష్కరణలు చేసినటువంటి అలోపతి వైద్య విధానం వల్ల ఇలా ప్రపంచంలో చాలా గొప్ప వైద్య విధానం. దాంతోపాటు యునాని వైద్య విధానం ఉంది, హోమియోపతి వైద్య విధానం ఉంది, ఆయుర్వేదం ఉంది, భారతీయ వైద్య విధానం ఆయుర్వేదం. ఇలా ప్రపంచం ఇలా చాలా మటుకు భారతీయ ఆయుర్వేద విధానాన్ని చాలా విరివిగా ఉపయోగిస్తుంది సార్. అంటే ఏ కంట్రీస్ అయితే ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ అంటున్నామో, డెవలప్డ్ కంట్రీస్లలో చాలా ఆయుర్వేదం యొక్క మూల వస్తువులు ఏవైతున్నాయో, అంటే కొన్ని రకాలైనటువంటి రెగ్యులర్ గా వాడుకునేటువంటి హెర్బల్ పౌడర్స్, హెర్బల్ సంబంధించినటువంటి పౌడర్స్ ని ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యాల అనుగుణంగా కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి హెర్బల్స్ ని భారతదేశం నుంచి తీసుకొని ప్రపంచ దేశాలలో వాడుతుంది. అయితే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి మన జీవన విధానం, మనకున్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఇవన్నీ ఇక్కడి నుంచి మనం ఒక స్కేల్ పెట్టుకోవాల్సి వస్తుంది సార్. సాయి భాస్కర్ సార్ అంటే ముఖ్యంగా అసలు వైద్యం అనే వస్తాలకే అసలు మనిషి దేంతో నిర్మితమైంది అనేది ముఖ్యం. ఒక మనిషి శరీరంలో ఏమేమి అవి ఉన్నాయి, కాంపౌండ్స్ ఉన్నాయి. మానవుని యొక్క శరీరం మొత్తం కలిపితే 100 కిలోల మానవుని శరీరంలో ఏం కాంపౌండ్స్ ఉన్నాయంటే, అది మనం బేసిక్ గా చూసినట్టయితే మళ్ళీ నేచర్, ప్రకృతి అంటే పంచభూతాలు: భూమి, ఆకాశము, జలము, అగ్ని, వాయువు. ఈ 5 మూలకాలతోనే ప్రతి ప్రాణి యొక్క శరీర నిర్మాణం జరిగింది. అది మనిషి కానివ్వండి, జంతువు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. కాకపోతే అనాటమీ వేరు ఉంటుంది. జంతువుల అనాటమీ వేరు ఉంటుంది, మానవుని యొక్క అనాటమీ వేరు ఉంటుంది.
మానవునికి ఉన్నటువంటి ఇంకా ప్రత్యేకమైన కొన్ని సంబంధించినటువంటి చాలా జ్ఞానవంతుడు కాబట్టి ఇది సపరేట్ గా ఉంటుంది మిగతా జంతువులకు. కాకపోతే అనాటమీ సేమ్, అదే మట్టి, అదే అగ్ని, అదే జలము, అదే వాయువు, వీటన్నిటితోనే నిర్మితమైంది మానవ శరీరం. దీన్ని చూసుకొని ఏం చేసిందంటే పూర్వకాలంలో, నేను అదే చెప్పుకొస్తాం, మళ్ళా ప్రపంచం పుట్టిందో లేదో మనకు తెలియదు కానీ భారతదేశం ఒక 30,000 సంవత్సరాల క్రితము, ఓ 20,000 సంవత్సరాల క్రితము మన ప్రాచీనులు వారసత్వంగా వస్తున్నటువంటి ఏదైతే ప్రకృతి వైద్యం ఉందో, అంటే నేచర్ క్యూర్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో, నేచురోపతి అంటాం, అది భారతదేశంలో చాలా ప్రసిద్ధమైనదిగా ప్రశస్తమైనదిగా ప్రకృతి వైద్యం అని చెప్పి. అంటే ప్రకృతి వైద్యం అంటే మీరు అనవచ్చు ప్రకృతి వైద్యం అంటే ఏమిటి అని. ప్రకృతిలో దొరికేటువంటి మూలికలు, ప్రకృతిలో లభించేటువంటి, మనం నిత్యం మనం కళ్ళతో చూసేటువంటి ఎన్నో రకాల చెట్లు, అదే వృక్షాలు అంటాం కదా, చిన్న చిన్న మొక్కలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఉసిరి, మునగ, తెల్లగల్జేరు, అదేవిధంగా శతావరి, అశ్వగంధ, రోస్టాక్స్, నక్సువామిక. నక్సువామిక అంటే ముష్టి చెట్టు అంటాం కదా సార్ మనం, ముష్టి చెట్టు. ఊర్లలో పాతకాలంలో ముసిని చెట్టు అనేది, ముసిని చెట్టు అంటే ఆ ముసిని పండ్లు విషంతో కొడుకుంటాయి. ముసిని పండ్లు అంటే చనిపోతారు మనుషులు. దాన్ని ముష్టి చెట్టు అంటారు, ముష్టి చెట్టు అంటారు, ముసిని చెట్టు అంటారు. దాన్ని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే నక్సువామిక. ఇప్పుడు మీకు తెలిసింది మామూలుగా అశ్వగంధ తెలుసు మీకు. అది జనరల్ గా మనం అశ్వగంధ పౌడర్ని బలానికి, నర్వస్ సిస్టానికి, తర్వాత బాగా ఒక దాన్ని ఏమంటారు, ఒక బలానికి ఉపయోగించేటువంటి ఇవి. అంటే ప్రకృతి వైద్యమే మొట్టమొదటి ప్రారంభమైంది సార్. అంటే మూలికా వైద్యమే, దీన్ని ప్రకృతి వైద్యం అనొచ్చు, మూలికా వైద్యం అనొచ్చు, దేశీ వైద్యం అనొచ్చు. భారతదేశంలో ఇది చాలా ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి విధానమే సార్. ఇది వారసత్వంగా వచ్చింది. సరే తర్వాత ప్రయోగాలు జరిగినాయి, కానీ ఆశించిన మేరకు ప్రయోగాలు జరగలేదు. తర్వాత ఏమైంది, ఈ ప్రకృతి వైద్యం బాగా చాలా గొప్పగా వర్ధిల్లింది దేశంలో. తర్వాత ఏమైంది, ప్రకృతి వైద్యం జరుగుతున్న తరుణంలోనే చరకుడు, ధన్వంతరి, సుశ్రుతుడు, నాగార్జునుడు, ఇట్లాంటి సారంగధరుడు, ఇలాంటి వాళ్ళంతా శాస్త్రవేత్తలు ఆయుర్వేదం మీద, రస సిద్ధాంతం మీద, జీవీకరణ మీద, తర్వాత రసాయనాలు, అంటే ఆయుర్వేదంలో ఉన్న రసాయనాలు, పాదరసంతోని, కొన్ని మెటల్స్ తోని, బంగారం, వెండి, లోహాలతోని, అదేవిధంగా కొన్ని మనకు దొరికేటువంటి వస్తువులతోని, అంటే పాదరసంతోని, గంధకంతోని, సల్ఫర్ అంటాం, వీటన్నిటితో కూడా ఎన్నో ఈ ఆయుర్వేదం వచ్చింది. అంటే మొట్టమొదట వచ్చింది మానవ పరిణామంలో మొట్టమొదటి వచ్చినటువంటి వైద్యం ఏదంటే అది ప్రకృతి వైద్యమే. ఎందుకంటే నేచర్ కు బాగా అటాచ్ అయి ప్రకృతి జీవనంలో మనిషి ఉన్నాడు కాబట్టి ప్రాచీన కాలంలో, కొన్ని వేల సంవత్సరాల క్రితం. అయితే ఆ విధంగా ప్రకృతిని అనుసరించి జీవిస్తున్న తరుణంలో చిన్న చిన్న ఏమన్నా వస్తే అది కేవలం ఏమి ఆహారం తీసుకోకపోవడం వల్ల వస్తున్నాయి ఆ రోగాలు, ఏ ఆహారాన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల వస్తున్నాయి అంటే ప్రకృతిలో ముఖ్యంగా మనం తీసుకునే ఆహార పానీయాలే, ఆహారం కానీ మన నీళ్లు కానీ మనం తీసుకునే ఆహార నియమాలు ఏవైతున్నాయో, ఆహారం కరెక్ట్ గా నువ్వు తీసుకున్నట్టయితే నీకు వ్యాధి వచ్చే అవకాశం లేదు. ఆహారాలలో మీకు వస్తున్నటువంటి బ్యాలెన్సింగ్ ఏదైతుందో, మీరు తింటున్నటువంటి ఇవాళ రకరకాలైనటువంటి, మీరు ఏవో కొన్ని పేర్లు చెప్పి ఫాస్ట్ ఫుడ్స్ అని, తర్వాత వేరే వేరే రకాలని చెప్పి, అయితే అదే మాంసాన్ని అదే పనిగా మాంసంగా ఆదివారం వస్తే కంపల్సరీ ఆదివారం అంటేనే మాంసం తినాలి, దావత్ అంటేనే మాంసం తినాలి, తర్వాత దాంతో పాటు తాగాలి. మనిషి ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి నాగరికత పేరుతోని మరుగుజ్జు సంస్కృతిలో పోయింది సార్ రాయవాసం సార్. అంటే ఒక ఉన్నతమైనటువంటి సంస్కృతి నుంచి మనిషి నాగరికత పేరుతోని, కల్చర్ పేరుతోని
తన యొక్క ఆహారం కానీ, విహారం కానీ, నిద్ర కానీ, నీరు కానీ కంప్లీట్ గా మనిషికి సంబంధం లేకుండా మొదలుపెట్టింది. వాటితోనే వచ్చేటువంటి రోగాలు ఇలా మన ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. ప్రకృతి ఏమంటాడు, ప్రకృతి నేచర్ క్యూర్ డాక్టర్ ఏమంటాడంటే, నువ్వు ఆహారాన్ని సరి చేసుకో, నీ ఆరోగ్యం సరిపోతుంది. సరే, ఆల్రెడీ ఇప్పుడు నీకు రోగాలు వచ్చినాయి. ఆ రోగాలకు ఏం రోగం వచ్చిందో దానికి ఉదాహరణ కిడ్నీలు ఉన్నాయనుకోండి. కిడ్నీలు బలహీనమైనవో, కిడ్నీలలో డిజార్డర్స్ ఏర్పడావో, కిడ్నీ ఫంక్షనింగ్ లో తేడాలు వచ్చాయో, దానికి ప్రకృతి ఇచ్చినటువంటి వరం ఏంటంటే, మనం తెల్లగలిజి రాకంటాం సార్ ఊర్లలో పొలాలల్లో. అంటే అది ఏంటికి పనికిరాని ఆ బీడుబడ్డ పొలాలను వస్తుంది. తెల్లగలిజీర్ అంటే మన తెలంగాణలో అందరూ తెలుసు తెల్లగలిజీర్. దీని మీద డాక్టర్ రామచంద్ర గారు 20 ఏళ్ళుగా ప్రయోగాలు చేశారు. సిద్ధార్థ యోగ విద్యాలయం అని ప్రకృతి వైద్యశాల డాక్టర్ రామచంద్ర గారు, డాక్టర్ ఎన్జి పద్మ ఇద్దరు వాళ్ళు ఒక 20 సంవత్సరాలుగా వాళ్ళు కొన్ని మూలికల మీద వాళ్ళు ప్రయోగాలు చేశారు. ఎప్పుడో పుస్తకాలు చదివి చెప్పలే. తెల్లగలిజీర్ అంటే దాని సంస్కృతం వల్ల పునర్నవ అంటారు సార్, పునర్నవ. ఆ తెల్లగలిజీర్ ఆకుని పచ్చి ఆకు చెట్లు విక్కొచ్చుకొని మనం పొద్దున గ్లాసు, సాయంత్రం గ్లాసు అది జ్యూస్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని అలా ఇంత తేనె, నిమ్మకాయ కలుపుకొని పొద్దున గ్లాసు, సాయంత్రం గ్లాసు కలిపితే కొన్ని వందల మంది కిడ్నీ పేషెంట్లు. రీసెంట్ గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సుగుణారావు అనే వ్యక్తి ఖమ్మంలో ఒక జర్నలిస్టు. సుగుణారావు అనే వ్యక్తి ఖమ్మంలో ఒక జర్నలిస్టు, ప్రజెంట్ కూడా ఉన్నాడు. అతనికి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి నీమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు. ఒక 1 year బ్యాక్, 1.5 2 years బ్యాక్. నీమ్స్ ఆసుపత్రి వాళ్ళు, బాబు మేము చేసే ట్రీట్మెంట్ చేసేసినాం, అయిపోయింది, ఇక్కడ నీకు ఇంకా మేము చేసేది లేదుగా, నువ్వు ఉంటే ఉంటావు, పోతే పోతావు, నువ్వు వెళ్ళిపోయి ఇంటికి, అనవసరంగా ఇక్కడ ఉండి వేస్ట్, నీ డబ్బు ఖర్చు, నీ సమయం ఖర్చు, ఇవన్నీ అయిపోతుంది. సుగుణారావు నీమ్స్కి వెళ్ళిపోయి ఖమ్మం పోయినగా ఎవరో ఉండి డాక్టర్ రామచంద్ర నేచురోపతి డాక్టర్ ఉన్నాడు ఇక్కడ నేలకొండపల్లిలో. ఒకసారి వెళ్ళి ఆయన కలవయా, ఎట్లా ఇక అరే అంత పెద్ద హాస్పిటల్లో చేతులు లేదు కదా, కలువు చెప్తాం, మీకు చెప్పలేం కదా, ఎక్కడ ఏ ప్రక్రియ గొప్పదో ఎట్లా చెప్పగలుగుతాం మనం అంటే. సుగుణారావు డాక్టర్ రామచంద్ర దగ్గర పోయి ఆ రిపోర్ట్స్ అని చూపిస్తే డాక్టర్ రామచంద్ర గారు ఇదే మాట, తెల్లగలిజీర్ ఆకు దొరుకుతుంది సుగుణారావు, తీసుకొని రా, పొద్దున సాయంత్రం ఒక గ్లాస్ జ్యూస్ చేసుకొని తాగు, ఇక నువ్వు ఏం తాగుతలేవు కదా, ఏం తింటలేవు కదా, నీకు చాలా ఇబ్బందికరం అయిపోయింది శరీరం కాబట్టి, ఫైనల్ స్టేజ్ లో ఉన్నావు కాబట్టి అని చెప్తే, సుగుణారావు తెల్లగలిజీర్ అదే పునర్నవ సంస్కృతంలో దాని సైంటిఫిక్ నేమ్, అదే దాని సంస్కృతంలో పునర్నవ అంటాం, ఆయుర్వేదంలో దానికి పునర్నవ అనే మెడిసిన్ ఉంది, హెర్బల్లో కూడా పునర్నవ అనే మెడిసిన్ ఉంది. కాబట్టి ఆ పునర్నవ ఆకు తెచ్చుకొని, ఆ చెట్టు తెచ్చుకొని ఆయన జ్యూస్ చేసుకొని పొద్దున సాయంత్రం తాగడం మొదలు పెడితే, ఆయన ఒక 15-20 రోజులకి ఆయన ఎమ్మడే కొద్దిగా ఏదైనా జావ తాగాలని ఆకలి అవుతుంది సార్ డాక్టర్ గారు అంటే, సరే సంతోషమే, నువ్వు జావ తాగాలని వచ్చింది కాబట్టి డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి ఆ విధంగా జావ తాగిపించేసి, ఆ తర్వాత 1 నెల చేసిండు, 2 నెలలు చేసిండు, 3 నెలలు చేసిండు. 3 నెలల 2 కిడ్నీలు కూడా మళ్ళీ పోయి టెస్ట్ చేస్తే క్రియాటియా 100%, 10% అయిన సార్. అంటే ఇది జరిగినటువంటి సంఘటన, ఇది ఏదో మనం ఎక్కడో పాత పుస్తకాల్లో చూసి చెప్పేది కాదు. ఇప్పుడు సుగుణారావు ఖమ్మంలో ఉన్నాడు. సాయి భాస్కర్ సార్ అవును, వింటుండ్రా? వింటున్నా సార్. అవును, ఇప్పుడు నమస్తే తెలంగాణలో జర్నలిస్ట్ ఆయన జిల్లా, ఇప్పుడు నమస్తే తెలంగాణ. నేను పోయిన ఒక మహాసభలు జరిగితే నేను పోయిన మీటింగ్, దాంట్లో నన్ను కలిసిండు. అంటే నేను అన్నా, నీదే నాన్న నీ స్టోరీ చూసిన వీడియోలు అంటే, అవును సార్ నేనే, ఇట్లా అయింది, నేను మంచిగానే సార్ డాక్టర్ గారు ద్వారా. అంటే ఇప్పుడు ప్రకృతి వైద్యము ఎంత గొప్పది, ఎంత శాస్త్రీయమైంది, ఎంత సైంటిఫిక్ గా ఉందనేది సుగుణారావు ఒక్క ఉదాహరణ ఇచ్చారు. అలాంటి ఉదాహరణలు డాక్టర్ రామచంద్ర దగ్గర మేము గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, సిద్ధార్థ యోగ విద్యాలయం 2 కలిపి మేము ఒక జిల్లా మహాసభలు కూడా కండక్ట్ చేస్తాం దీని మీద, ప్రకృతి వైద్యం మీద. అంటే ఇప్పుడు అలాంటివి డాక్టర్ రామచంద్ర గారి దగ్గర కొన్ని వేలు లక్షలు ఉన్నాయి. ఇలాంటి కిడ్నీలే కావు, మోకాల నొప్పులే కావు, థైరాయిడ్ రోగాలే కావు, అదే విధంగా దాన్ని ఏమంటారు షుగర్, టైప్ 2 షుగర్ కానీ, అంటే ఇన్సులిన్ లేనటువంటి, ఇన్సులిన్ తో దానికి ఎలాంటి మందు లేదు. ఇన్సులిన్ టైప్ 1 ఇన్సులిన్ అంటే సచిన దానికి ఇన్సులిన్ తీసుకోవచ్చు. టైప్ 2 అనేది టాబ్లెట్స్ తో వచ్చేటువంటి షుగర్ ఏవైతుందో ఆ షుగర్లు మొత్తం కొన్ని వందల మంది, వేల మంది మాకు తగ్గింది అని వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా
ఆ డాక్టర్ గారి దగ్గర వచ్చి చెప్పడం, వాళ్ళని మేము రికార్డ్ చేయడం, వాళ్ళ స్టేట్మెంట్స్ ని. అసలు ఎంత అంటే కొన్ని లక్షల రూపాయలు మోకాళ్ళ ఆపరేషన్ చేయాలి సార్ అని ఒక అమ్మ గుంటూరు ఆమె చెప్తుంటే, ఎంత 3 లక్షల రూపాయలు అడిగారు అంటుంటే, ఆమె వచ్చి యూట్యూబ్ లో విని డాక్టర్ రామచంద్ర దగ్గరికి వస్తే ఆయన ఈ నేచురోపతి వైద్య విధానం చెప్తే ఆమె తక్కువ చేస్తుంది. ఇక్కడ 1 రూపాయి లేకుండా జరుగుతుంది సేవా కార్యక్రమం. మళ్ళీ నేచురోపతి అంటే మళ్ళీ వైద్యులు అంటే మళ్ళీ పైసలు. ఇప్పుడు వైద్యులు అంటేనే డబ్బులు కదా, కానీ మా డబ్బులు ఇక్కడ ఈ సిద్ధాంతం లేదు మన దగ్గర. సిద్ధార్థ యోగ విద్యాలయం కానీ కాంతిలో కానీ ఉచిత సేవ చేయడమే. కాబట్టి నెలకొండ పెళ్లి నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి కేవలం ఆయన వీడియో ద్వారా అందరు చెప్తున్నాడు, ఆన్లైన్ లోనే చెప్తున్నాడు. ఎందుకంటే గుమిగూడవద్దు రావద్దు అని ప్రభుత్వం ఇచ్చిన స్లోగన్ కి దాన్ని తీసుకొని, కాబట్టి ప్రభుత్వానికి మనం సహకరించాలని చెప్పి డాక్టర్ రామచంద్ర గారు ఆ విధంగా చేస్తున్నారు. అంటే నేచురోపతిల ఎంత గొప్ప అద్భుతాలు క్రియేట్ చేసేటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి మన భారతదేశంలో మనకు ప్రకృతి ఇచ్చినటువంటి ఒక వెలకట్టలేని ఔషధ మొక్కలు ఉన్నటువంటి దేశం ఏదైనా ప్రపంచంలో ఉందంటే సాయిభాస్కర్ గారు అదొక భారతదేశం, అదొక ఈస్టర్న్ ఘాట్సే, తూర్పు కనుమలు. కాబట్టి ఈ నేచురోపతి తర్వాత వచ్చింది అంటే ప్రకృతి మూలికా వైద్యం తర్వాత ఈ యొక్క ప్రకృతి వైద్యం తర్వాత వచ్చింది. దీంట్లో రీసెర్చ్ చేసుకుంది. దీని తర్వాత వచ్చింది ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే ఏముంది సార్, అదే చెప్తున్నా. ఆయుర్వేదం అన్నా కానీ ఏంది, మానవుని యొక్క నిర్మాణం ఎట్లా జరిగింది, పంచభూతాలతో జరిగింది నిర్మాణం. ఇందులో అగ్ని ఉంది, గాలి ఉంది, వాయువు ఉంది. తర్వాత దాంట్లో ఏం చేశారు, వాతము, పిత్తము, కఫం అని 3 గుణాలు. వాతం అంటే గాలి, పిత్తం అంటే నీరు గారడం, వాత పిత్త, తర్వాత కఫం. పిత్తం అంటే అగ్ని, అంటే జఠరాగ్ని అంటాం కదా, ఆకలిని ముట్టించేది. తర్వాత కఫము అంటే ముక్కులు గారడం, అంటే సర్ది కావడం. ఈ 3 గుణాలతోని ఆయుర్వేద శాస్త్రం నిర్మాణమైంది. అంటే చరక సంహిత రాసిన, శుశ్రుతులు ఆపరేషన్లు చేసిన, ధన్వంతరి దాని మూల పురుషుడైనా, అదేవిధంగా నాగార్జునుడు రస సిద్ధాంతాన్ని తీసుకున్నా, అదేవిధంగా మమ్ముట్టుడు, అదేవిధంగా వామన భట్టు, అదేవిధంగా సారంగధరుడు, వీళ్ళంతా ఆయుర్వేద శాస్త్రంలో వాజీకరణాలు అని ఒక భాగము, తర్వాత రస సిద్ధాంతం ఒక భాగము, మూలికా వైద్యం ఒక భాగం, ఈ విధంగా భాగాలు తీసుకొని ఆయుర్వేద శాస్త్రాన్ని ఈ యొక్క మహర్షులంతా వాత పిత్త కఫ అని 3 రకాలుగా త్రిగుణాలు. వాతం ఎక్కువైనప్పుడు వచ్చేటువంటి రోగాలు కొన్ని, పిత్తం ఎక్కువైనప్పుడు తక్కువైనప్పుడు వచ్చే రోగాలు కొన్ని, కఫము ఎక్కువ తక్కువైనప్పుడు, అంటే ఈ 3 గుణాలు కూడా సమానంగా ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ త్రిగుణాలు అప్ అండ్ డౌన్ కావడానికి కారణం ఏంటంటే మన జీవన విధానం. ఇప్పుడు వాతం ఎక్కువైనా తక్కువైనా, పిత్తం ఎక్కువైనా తక్కువైనా, కఫం ఎక్కువైనా తక్కువైనా, ఈ 3 గుణాలు ఎక్కువ కావడానికి తక్కువడానికి కూడా నీ జీవన విధానం, నీ ఆహార విహారాలు, నీ పద్ధతులు, దీనితోనే అవి అప్ అండ్ డౌన్స్ అవుతాయి. అప్ అండ్ డౌన్స్ అయినప్పుడు వచ్చేటువంటి ఒక రకమైన డిష్. దానికి ఎలాంటి మంది ఇవ్వాలని చెప్పేసి దానికి వీళ్ళు ఆయుర్వేద శాస్త్రంలో చరక మహర్షి చరక సంహిత అని ఒక పుస్తకాన్ని అద్భుతంగా ఆయన ఈ యొక్క రోగాలకు అయితే ఆయుర్వేదంలో జరిగినటువంటి ఒక అసంతృప్తి ఏంటంటే, ఇన్ని ఏళ్ల తర్వాత, అంటే ఇప్పుడు ఆయుర్వేదం పుట్టి 3000 సంవత్సరాలు అయిందా, 5000 సంవత్సరాలు అయిందా, దాన్ని మనం కరెక్ట్ గా చారిత్రక నేపథ్యాన్ని చెప్పలేము. కాకపోతే అది ప్రాచీనమైంది. దానికన్నా ప్రాచీనమైంది ఏంటంటే మూలికా వైద్యం, ప్రకృతి వైద్యం. అయితే ఈ ఆయుర్వేదంలో వస్తున్నటువంటి ఇవాళ ఎన్నో చాలా 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 ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదంలో మెడిసిన్స్ మనమే తక్కువ వాడుతున్నాం. ప్రపంచంలో అగ్రరాజ్యాలు ఆయుర్వేదాన్ని కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆయుర్వేద మెడిసిన్స్ ని వాళ్ళు వాడుతున్నారు. ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికా, జపాన్, చైనా, రష్యా ఇలాంటి దేశాలని బాగా అగ్రరాజ్యాలు వచ్చి మేము అగ్రరాజ్యాలు మొత్తం ఇలా ఈ యొక్క ఆయుర్వేద మెడిసిన్స్, ఆయుర్వేద శాస్త్రం అంటేనే ఆయుష్ని చెప్పేటువంటి వేదమే, ఆయుష్ యొక్క వేదమే ఆయుర్వేదం. ఆయుష్ని పెంచేది, ఆయుష్ని సుసంపన్నం చేసేది, ఆయుష్ని నీకు ఎప్పటికీ ఇచ్చేదే, అదే ఆయుష్ నుంచి వచ్చింది ఆయుర్వేదం. ఆయుష్ అంటేనే నీ యొక్క ప్రాణము, నీ యొక్క జీవము, నీ యొక్క శక్తి. కాబట్టి ఈ విధంగా ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. కానీ పరిశోధనలు అనుకున్న స్థాయిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏంది ప్రపంచవ్యాప్తంగా అంటే, భారతదేశం నుంచి వచ్చినటువంటి వైద్య విధానం ఆయుర్వేదం. కానీ ఆయుర్వేదం మీద
ఆనాడు ఉన్నటువంటి మూలికలు, ఆనాడు ఉన్నటువంటి ఇప్పుడు అలవేరా ఉంది, అశ్వగంధ ఉంది, రూస్టాక్స్ ఉంది, నల్లజీడి వైట్ రూస్టాక్స్ అంటాం, బ్లాక్ రూస్టాక్స్ అంటాం, నల్లజీడి తెల్లజీడి అని. తర్వాత శతావరి ఉంది, అదేవిధంగా సల్ఫర్ ఉంది రక్తదాతంలోకి వస్తే, అదేవిధంగా స్వర్ణ భస్మాలు ఉన్నాయి వాజీకరణాలకు వస్తే. మరి ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగానికి మళ్ళీ వాటి ప్రయోగాలు జరగాలి కదా, అవి జరగలేదు. ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఫార్ములాస్, ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి వైద్యనాథన్ అనే కంపెనీ, ఆ తర్వాత డాబర్ కంపెనీ, ఆ తర్వాత వచ్చినటువంటి చాలా కంపెనీలు ఇప్పుడు ఎన్నో వచ్చాయి, అవి చేస్తున్నాయి. దాంట్లో చాలా గొప్ప గొప్ప మంది డాక్టర్లు ఆయుర్వేదంలో ఇవాళ భారతదేశ వ్యాప్తంగా, ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్ కూడా, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులంగా భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళ డాక్టర్ని సంప్రదించి ఆయుర్వేద మెడిసిన్స్ వాళ్ళు ఎప్పుడైతే వాడుతున్నారో అవే మెడిసిన్స్ ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకొని పోతారు. అంటే భారత జీవన విధానానికి భారతీయుల యొక్క, అంటే మనం నేపథ్యం చెప్పుకున్నాం సాయిభాస్కర్ సార్, అంటే గ్రామాలతో మనం మొత్తం గ్రామీణ భారతం, గ్రామీణ భారతమే కాదు వ్యవసాయ భారతం. కాబట్టి మనకు ప్రకృతితో మమేకమైనటువంటి మన వ్యవస్థ. ఇంకోటి ఇక్కడ మనకు వచ్చేటువంటి జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు వస్తున్నటువంటి రోగాలన్నీ కూడా జీవన విధానంలో వస్తున్న మార్పులే. నువ్వు ఆహారంలో సరి చేసుకో, నీ ఆరోగ్యం. ప్రకృతి వైద్యుడు చెప్పేది అదే, నీ ఆహారాన్ని మార్చుకో, నీ వంటిల్లే వైద్యశాల, మీ అమ్మే డాక్టర్ అంటుంది మన ప్రకృతి వైద్యుడు. ఇక్కడ ఒక మాట చెప్తా సార్, మీ తోటి ఇదే మాట అడగాలనుకుంటుండే. ఒకటేమో జీవన విధానం, మామూలుగా మనం తినే ఆహారమే ఒక రకమైన మెడిసినే, మనిషి జీవించడానికి దోహదం చేసేది నిజంగా ఆహారం అనేది అది. రెండోది ఏంటంటే ఆ ఇప్పుడే మనకు ఇవి కారకాలు అవుతాయి, అనారోగ్యం కావడం కానీ ఇంకా ఇతరత్ర. అంటే ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఒక ఇంటిలో ఉన్న మనకు వాడే వస్తువులు, అంటే మన ఒక కిచెన్ లో ఉండే ఏవైతే వస్తువులు ఉంటాయో, ఏవైతే వంటలలో యూజ్ చేస్తారో, భారతదేశంలో ఉన్న రకరకాల స్పైసెస్ అని అంటాం, లేకపోతే ఇవి రకరకాల కూరగాయలు అనండి. సో ఇవన్నీ కూడా ఒక తల్లి, అంటే ఇంట్లో చాలా మటుకు ఒక తల్లి తను అవలంబిస్తున్న వంటలో కానీ, తర్వాత చిట్కా వైద్యం అని కూడా మామూలుగా అంటాం మనం. చిన్న అంటే రోగం పెద్దగా అయితే వైద్యం దగ్గర వెళ్ళాలి, కానీ రోగం చిన్నగా ఉన్నప్పుడు అవన్నీ కూడా వెంటనే ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది 100%. సో మరి ఇలాంటి మనము చూస్తే, అంటే మీ జీవన విధానంలో కూడా, అంటే రైతులు పండించే పంటలు అనండి, లోకల్ గా ఈవెన్ మనము ఏదైతే కలుపు అని పక్కన పడేస్తామో, ఆ కలుపుల్నే మూలికలు ఎన్నో ఉంటాయి. మనం ఉల్టా అనుకుంటాం ఇది పనికిరాని చెట్టు, ఇది పనికొచ్చే చెట్టు అని చెప్పి వాటిని చంపడం, ఇవాళ రేపు ఈ రౌండ్ అప్ అని వచ్చి వాటిని లేకుండా చేయడము, ఆ జీవ వైవిధ్యాన్ని కూడా లేకుండా చేసుకోవడము, సో ఇంపోర్టెడ్ విత్తనాలు తెచ్చుకోవడము. సో ఇవన్నీ కూడా ఒక రకంగా మన ఆరోగ్యానికి ఎంతో ఇది నెగిటివ్ గా ఉన్నది సార్ ఈ రోజు అంటే పరిస్థితులు. మరి అలాంటి మీ యొక్క జీవితం నుంచి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి, ఎస్పెషల్లీ మీ అమ్మ నుంచి ఏవైతే మీరు ఆరోగ్యం ఉండడానికి సూత్రాలు కానీ, తను అవలంబించిన పద్ధతులు కానీ, అవి అట్లనే మీరు గ్రామాలలో మీరు చూసిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి, వాటి గురించి కొంచెం వివరించండి సార్. ఇప్పుడు వంటిల్లు అనేది భారతదేశంలో చాలా ప్రాముఖ్యమైనది సార్. వంటిల్లే అసలు మనకు వైద్యశాల, అంటే మన హాస్పిటల్ అదే. వంటిల్లో ఉండేటువంటి వస్తువులు ఇప్పుడు చాలా, నేను చెప్తున్నా సార్, జీవన విధానం మార్పు, అంటే ఈ యొక్క గ్లోబలైజేషన్ లో, ప్రపంచీకరణలో భాగంగా, నాగరికతలో భాగంగా ఇప్పుడు అంతా అసలు తినే ఆహార పదార్థాలే అసలు విషం తింటుంది సార్. మనుషులు అమృతాన్ని తింటలేరు. వాళ్ళు తినే అన్ని ఇప్పుడు చూస్తుంటే, ఇవాళ మెజారిటీ పీపుల్ హైదరాబాద్ నగరాలలో తీసుకోండి, మీరు ఇళ్లలో వంటలు చేయట్లేదు, ఎవరు చేయట్లేదు. దానికి ఏమనంటే వాళ్ళు మళ్ళీ హక్కుల కాడికి వస్తారు, వంటలు ఆడవాళ్ళు అంటే వంటలు చేయాలి ఇట్లా అంటే మొగోళ్ళలో చేయమని చెప్తున్నాను నేను ఎవరో చేస్తూ ఉంటా. కానీ నేనేమన్నా మనం చేసుకొని తినే విధానం వేరు, హోటల్లో తినే విధానం వేరు. ఇప్పుడు వంటిల్లు అంటే మన ఇంట్లో పసుపు ఉండేది సార్ ముఖ్యంగా. ఇంకోటి ఏంటన్నా, మీరు పండించే పంటలను ఇప్పుడు ఏ వస్తువులు తెచ్చుకున్నా, మనం కూరగాయలు తెచ్చుకున్నా, పండ్లు తెచ్చుకున్నా, తర్వాత అల్లం తెచ్చుకున్నా, ఎల్లిపాయ తెచ్చుకున్నా, ధనియాలు తెచ్చుకున్నా, దచ్చ చెక్క తెచ్చుకున్నా, లవంగాలు తెచ్చుకున్నా, ఇలాచీలు తెచ్చుకున్నా, పసుపు తెచ్చుకున్నా, కారం తెచ్చుకున్నా,
ఇవన్నీ కూడా ఉప్పు తెచ్చిన ఉప్పు ఏం సార్ టాటా ఉప్పు అని అమ్ముతున్నారు, అన్నపూర్ణ అంటున్నారు, దాంతో రోగాలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఏమైంది? మళ్ళీ నిన్న మన రీసెంట్ గా ఏదైతే మన ఖాదర్వలి గారు డాక్టర్ రామచంద్ర గారు ఒక పెద్ద రోగం తీసుకొచ్చిందో, ఇప్పుడు ఏమైంది? అందరూ మాకు రాక్ సాల్ట్ కావాలంటున్నారు, రాక్ సాల్ట్ సైంధవ లవణం. ఇప్పుడు మీరు ఎక్కడ పోండి, ఇప్పుడు సైంధవ లవణం వచ్చేసి మార్కెట్. ఎందుకు? అది కరెక్ట్ ఉప్పు. కాబట్టి ఇప్పుడు మనకు దొరికే అల్లం కూడా మీకు కెమికల్ లేకుండా రావాలి కదా. కెమికల్ లేనటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకున్నట్టయితే అది ఫస్ట్ భాగం. రెండో భాగంలో కెమికల్ సంగతి పక్కెట్టండి. అసలు అల్లం ఎల్లిపాయనే వాడతలేరు. ఇప్పుడు హోటళ్లలో వాళ్ళు వంట చేసినాయి, ఆ హోటల్లో చేసిన నూనె ఏం చేస్తారు? ఇప్పుడు హోటళ్లలో మనం చూస్తున్నాం కదా సార్ ఎట్లా ఉంటుంది అనేది న్యూట్రిషన్. కాబట్టి ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు వీళ్ళు దినచర్యలో కుటుంబం అంతా హోటల్ ప్యాకేజ్. అసలు రోగాలు వస్తున్నాయంటే దాని నుంచి వస్తున్నాయి. వాళ్ళ ఇంట్లో అద్భుతంగా వాళ్ళు మన జీవన విధానంలో ఉన్నటువంటి సొంటి కానీ గార్లిక్ అనేది సార్, అసలు ఎల్లిపాయ మీద మీకు మాట చెప్తా, మన ఎల్లిగడ్డ మీద కంపెనీడు గార్లిక్ ట్యాబ్లెట్లను తయారు చేసి కోట్ల రూపాయలు చంపుకొని పోయింటారు. మీరు రీసెంట్ గా మధ్యన మొత్తం గార్లిక్ ట్యాబ్లెట్లని అంటే ఎల్లిపాయతో గోళీలు, ఎల్లిపాయ అనేటువంటి మూలకంతో గార్లిక్ మీద ట్యాబ్లెట్ తయారు చేసి కోట్లు చంపారు. అంటే నేను ఏమంటున్నా, ఆ గొప్పతనం ఎవరు సార్? భారతీయ జీవన విధానంలో ఉన్నటువంటి ఎల్లిపాయ కదా, ఉల్లిగడ్డ. తర్వాత కొన్ని వస్తువులు ఆరోగ్యానికి హాని చేసేది ఉన్నాయి, అవి చింతపండు హాని చేస్తుంది బాగా. అంటే చింతపండు మన తరతరాలుగా అంటే ఇప్పటి జీవన విధానానికి హాని చేస్తుంది చింతపండు. తరతరాలుగా నడిచింది బానే, కానీ ఇప్పుడు నిమ్మకాయ ఉంది, అద్భుతంగా పనిచేస్తుంది నిమ్మకాయ. నీకు ఉసిరికాయ ఉంది, అద్భుతంగా పనిచేస్తుంది ఉసిరికాయ. ఇప్పుడు మనం ఆకుకూరలు అంటాం కాదు సార్. ఇప్పుడు కాల్షియం కావాలంటే, మోకాల నొప్పులు వచ్చిన వాళ్ళు కాల్షియం కావాలంటే కాల్షియం గోళీలు తెచ్చుకొని తింటారు. కానీ ఇప్పుడు కాల్షియం గోళీలు వాడడం వల్ల మీకు కాల్షియం ఎట్లా వస్తుంది సార్ బాడీలో? ఇప్పుడు డైజెషన్ సిస్టమ్ ఉంటుంది. మీరు ఏదైనా సరే ఆహారం తీసుకున్నప్పుడు ఆహారంలో ఉన్నటువంటి రకరకాల విటమిన్లు అన్ని కూడా డైజెషన్ అయినాక శరీరంలో ఏ భాగానికి ఏది పోవాలో వెళ్ళిపోతుంది. ఐరన్ పోవాల్సింది ఐరన్ పోతుంది, కాల్షియం పోవాల్సింది కాల్షియం పోతుంది, సోడియం పోవాల్సింది సోడియం పోతుంది, పొటాషియం పోవాల్సింది పొటాషియం పోతుంది, ఇవన్నీ పోతాయి. విటమిన్స్ వేరు, మినరల్స్ వేరు. మీరు కాల్షియం గోళీ డైరెక్ట్ మింగడం, ఐరన్ గోళీలు డైరెక్ట్ మింగడం, అది ఎట్లా శాస్త్రీయమైనటువంటి మెథడ్ అది. ఇప్పుడు నువ్వులు ఉన్నాయి, మీరు ఒక గ్లాసు నువ్వులు రాత్రిపూట నానబెట్టి పొద్దున్నే మిక్సీలు వేసుకొని ఆ నువ్వుల పాలు తీసుకొని పాలు తయారు చేసి ఒక గ్లాస్ పాలు తాగండి. అమ్మలకు అక్కలకు తాపండి, మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మలు అక్కలు అమ్మ తాపండి. అసలు నువ్వుల నుంచి మీరు పాల నుంచి కాల్షియం అనేది ఒక తప్పుడు ప్రచారం జరిగింది. పాల నుంచి కాల్షియం వస్తుంది, కానీ ఎంత పర్సెంట్ వస్తుంది? నువ్వుల నుంచి ఎంత వస్తుంది అంటే కొన్ని వందల రేట్ల సైంటిఫిక్ గా ప్రూవ్ చేసి. ఒక చిన్న గ్లాసు నువ్వులు ఒక 250 గ్లాసుల పాలు సమానం. అంటే 250 గ్లాసుల పాలలో ఉన్నటువంటి కాల్షియం ఒక చిన్న గ్లాసుల నువ్వుల్ని మీరు అద్భుతంగా నువ్వుల లడ్డు కట్టుకొని తిన్నా, నువ్వులతో బెల్లలు కలుపుకొని లడ్డూలు కట్టుకొని తిన్నా, లేదు నువ్వుల్ని డైరెక్ట్ తిన్నా, ఎంత అద్భుతమైన నేచురల్ గా కాల్షియం కూడా ఎట్లా వస్తుంది మీకు? నేచురల్ సిస్టమ్ వస్తుంది. ఎట్లా నేచర్? నువ్వు తింటే నీ శరీరం డైజెషన్ చేస్తుంది, అది ఎక్కడ పంపించాలి అక్కడ. ఇది కాల్షియం సంగతి. పొటాషియం సంగతి, ఇప్పుడు అరటి పండ్లు ఉన్నాయి సార్, ఎంత అద్భుతమైన పొటాషియం. ఒక్క అరటి పండు తినండి, విపరీతమైనటువంటి పొటాషియం. ఒక్క అరటి పండు చాలు. అదేవిధంగా ఖర్జూర పండు ఒకటి. సరే మళ్ళీ ఉన్నాయి అరటి పండు, ఖర్జూర, షుగర్, డయాబెటీస్ ఉన్నట్టే అవి తినకండి, నువ్వులు తిను, డయాబెటీస్కి ఏం ఇబ్బంది లేదు కదా. తర్వాత ఇప్పుడు తోటకూరలు మనకు ఎంత చీఫ్ అండ్ బెస్ట్ సార్ మన నేచర్ లా. ప్రకృతిలో గోంగూర, వనగంటి కూర, బచ్చల కూర, గంగవాయల కూర, తోటకూర, కోడిజుట్టు కూర, ఎన్ని అంటే మీరు అన్నారు ఇంతకుముందు పనికిరానిది అనే మొక్క కూడా భూమి మీద భారతదేశంలో పనికిరానిది అంటే ఔషధ గుణాలు లేని మొక్క లేదు అని అన్నారు మీరు. అంట ఇన్ని రకాల తోటకూరలు ఉన్నటువంటి అవన్నీ కూడా నీకు ఆ పొరగంటి కూర ఎంత మంచి అది ఇస్తుంది, ఆ గోంగూర ఎంత ఐరన్ ఉంటుంది, మీకు ఎంత పుష్కరమైన ఐరన్. కాబట్టి అసలు వంటిల్లు అంత గొప్పగా ఉన్నది సార్ భారతదేశంలో వంటిల్లు అంత గొప్పగా ఉన్నది. ఇప్పుడు నేచర్ క్యూర్ డాక్టర్లు ఏం చెప్తున్నారు సార్? ఇప్పుడు నేచర్ క్యూర్ డాక్టర్లు ఎవరైనా సరే ఏ డాక్టర్ అయినా నీకు మందులు ఏముండవు నేచర్ క్యూర్లా.
నీ ఆహారాన్ని చేంజ్ చేస్తాడు. ఇంతకుముందు నువ్వు ఏ ఆహారాలని అంటే ఆహారం యొక్క బ్యాలెన్స్ ని నువ్వు డిస్టర్బ్ చేసినావో ఆహారాన్ని మళ్ళీ నీకు బ్యాలెన్సింగ్ చేస్తుంది. దాన్ని ఏమంటారు, బ్యాలెన్స్ షీట్ ఇస్తుంది అంతే. 15 days డైట్ షీట్ అని, 20 days 3 months డైట్ షీట్ అని, 4 months డైట్ షీట్ అని. డైట్ అంటే ఆహారం యొక్క షీట్. మీరు ఇవి తినండి, ఈ లోపం వల్ల ఈ రోగం వచ్చింది అంటే ఇప్పుడు ఏమంటారు అందరూ, ఎట్లా అలోపతి డాక్టర్లు తప్ప గొప్పలే, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు అలోపతి వైద్యంలో ఉన్నటువంటి విజ్ఞానం వెళ్ళలేదు, కానీ వాళ్ళు చెప్పట్లేదు కదా డాక్టర్లు పేషెంట్లకు నువ్వు ఏం తినాలో నువ్వేం తినా కూడా చెప్తలేదు కదా. డాక్టర్ మాట్లాడినాడు కదా, అలోపతి డాక్టర్ మాట్లాడిరా, మీరు పోయినరు, మీకు ఏదో తలనొచ్చింది, ఏమంటాడు, తలనొచ్చిందంటే సార్లు ఏవైతే తలనొస్తే గోలు రాసిస్తాడు, నువ్వు చెప్పబోతే గోలు రాసిస్తాడు, ఈ వాణ్ణి గారు అంటాడు. కానీ తల ఎందుకు వచ్చింది, నిన్నమన నువ్వు ఏం తిన్నావు, నిన్నమన నువ్వు ఎట్లా ఉన్నావు అని అడుగుతుండా. కాబట్టి అలోపతి అసలు అసలు డాక్టర్ అంటే దేవుడు, అంటే అలోపతి డాక్టర్ అంటే దేవుడు. కానీ మరి ఇప్పుడు ఎట్లుంది, ఈ హాస్పిటల్స్ అన్ని ఎట్లా పెరిగినాయి, హైదరాబాద్ నగరంలో కానీ భారతదేశంలో కానీ లక్షలాది హాస్పిటల్ కార్పొరేట్ ఎందుకు వచ్చినాయి, ఏం జరుగుతుంది ఇక్కడ, ఫార్మా కంపెనీలు ఏం చేస్తున్నాయి, వాళ్ళ డ్యూటీ, అసలు ఫార్మా కంపెనీలు చేసే డిజైన్ ఏంటి, వాళ్ళ డిజైన్ లో ఇవన్నీ వస్తున్నాయి, వాళ్ళ డిజైన్ లోనే వస్తాడు ఏ హాస్పిటల్స్, వాళ్ళ డిజైన్ లోనే వాళ్ళ మెడికల్ రిప్రజెంటేటివ్ బ్యాగ్ పెట్టుకుని వస్తాడు, కొత్త మందులు తయారు చేస్తున్నాయి. అసలు ఎందుకు మందులు ఎందుకు అంటున్నాయి. ఇప్పుడు సుగుణాకర్ రావుది ప్రత్యక్షంగా ఇప్పుడు ఆడ ఉన్నాడు, 2 కిడ్నీలు ఫెయిల్ అయిన ఆయన, ఇప్పుడు అట్లాంటివి కొన్ని 100,000 కేసులు డాక్టర్ రామచంద్ర దగ్గర ప్రత్యక్షంగా ఎవిడెన్స్ తో ఉన్నాయి, ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు సజీవంగా. అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, ఒక ప్రచారం, ఒక అసత్యాన్ని సత్యంగా ప్రచారం చేయడం. అంటే నీకు నెత్తిలో ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఇస్తాం మీకు సాయిబాబా సార్, కరోనా వచ్చింది ఇప్పుడు 20 రోజులు 25 రోజులు అయింది, ఇప్పుడు హైదరాబాద్ హాస్పిటల్లో పేషెంట్లే లేరు, ఎందుకు, ఏమైందంటారు, డాక్టర్ మాయం రోగం మాయం. అదే కాదు, అంటే అదొక ఫ్యాషన్ అయిపోయింది సార్. హాస్పిటల్ పోవడంగా అది ఒక హక్కు లేకైంది. అరే ఆడ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్ ఒక 3,000 హాస్పిటల్స్ ఉన్నాయి, మనం పోతే ఎట్లా అని వీళ్ళు పోతున్నారు. సర్ది అయితే హాస్పిటల్ కార్పొరేటే, సనమిలాంటి సర్ది అయినా కార్పొరేటే. అంటే నీ శరీరంలో ఉన్న ప్రాణశక్తి నిన్ను కాపాడడానికి అంత పెద్ద డాక్టర్ నీకు ఇక్కడ బయట లేదు సార్. ఈవెన్ ఇవాళ అలోపతి డాక్టర్ ఒప్పుకునే విషయం ఏంటంటే నీ శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి గొప్ప డాక్టర్, దాన్నే ఇమ్యూనిటీ అని. ఇప్పుడు ఈ మధ్యన అసలు వైద్య శాస్త్రం కూడా బాగా ఇలాంటి వైరస్ వచ్చినప్పుడు వైద్య శాస్త్రం చాలా జన బాహుళ్యంలోకి వస్తుంది. వైద్య శాస్త్రం అంతా అంటే సామాన్య ప్రజలు కూడా అరే ఏందో రోగ నిరోధక శక్తి అంటారా, ఇమ్యూనిటీ అంటారా, అంటే కండలు పెంచడం కాదు, కండలు ఉన్నంత మాత్రాన బలంగా ఉన్నట్టు కాదు, మీ శరీరంలో ఇమ్యూనిటీ ఉందా, రోగ నిరోధక శక్తి ఉందా, నువ్వు ముక్కులకు మూతులకు కవచాలు వేయడం కాదు, కవచం నీ ప్రాణశక్తికి కవచం వేసినవా, బుల్లెట్ ప్రూఫ్ అనేది ఇప్పుడు సామాన్య జనాలు కూడా తెలుస్తుంది. నిన్నమన్న ఆయుష్ వాళ్ళు భారత ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఆయుష్ నుంచి ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, పసుపు వాడండి, అల్లం వాడండి, ఆయుష్ అనేది ఉంది కదా సార్ ఆల్ ఇండియాలో. కేంద్ర ప్రభుత్వంలో ఆయుష్ అనేటువంటి వైద్య విధాన పరిషత్ వాళ్ళు ఇప్పుడు ఒక షీటే ఇచ్చారు, ఏమేమి మీరు వాడ, ఎందుకు అంటే శరీరంలో ఇమ్యూనిటీ పెంచేటువంటి శక్తి ఏర్పడుతుంది, అంటే రోగ నిరోధక శక్తి. మరి రోగ నిరోధక శక్తి ఉన్నప్పుడు వస్తా అంటే రాదు, అది సైంటిఫిక్, అది శాస్త్రీయంగానే. కాబట్టి ఇన్ని హాస్పిటల్స్ ఒక మానవీయ కోణం లేకుండా ఒక హింస. గాంధీ అంటాడు, మహాత్మా గాంధీ ప్రకృతి మీద ఒక పుస్తకం రాశాడు 100 ఏళ్ల కింద. ఆయన జైల్లో ఉంటాడు, మురళి అనే దగ్గర, మహారాష్ట్రలో పూనా దగ్గర జైల్లో ఉన్నప్పుడు. ఆ జైల్లో ఆయన ఎప్పుడు ఎక్కడున్నా 1 నిమిషం వేస్ట్ చేయడు కదా, రోజు 18 గంటలు పనిచేస్తాడు కదా. ఆయన 5 గంటలే విరామం, 5 గంటలు 6 గంటలే విశ్రాంతి గాంధీకి. అంటే 89 ఏళ్ళ దాకా అట్లే చేసాడు ఆయన పని. అయితే ఆయన ఏం చేసాడు, ప్రకృతి మీద ఒక పుస్తకం రాశాడు. అంటే ఏమంటాడంటే ఒక మాట, 1000 రోగాలకు 990 రోగాలు తగ్గుతాయి ప్రకృతి వైద్యం, అంటే 99% తగ్గిపోతాయి అని ఆయన ప్రాక్టికల్ గా ఆయన శరీరం మీద ప్రయోగం చేసుకున్నాడు, ఆయన మంది మీద ప్రయోగం చేసిండు, ఆ వైద్య విధానం మీద పరిశోధన చేసిండు, ప్రకృతి వైద్యం మీద. ఏమన్నాడు, వైద్యంలో హింస అలోపతిలో ఇప్పుడు జరుగుతున్నది, అంటే యాక్సిడెంట్లు అవుతుందండి, మరి ఎట్లా అంటే యాక్సిడెంట్ తప్ప ఆపరేషన్.
ఓవరాల్ గా మనం ఏం చెప్తున్నాం, అలోపతే దేవుడు, ఆయనే దేవుడు, ప్రత్యక్ష దైవమే. కానీ వాళ్ళు ఎందుకు చెప్తలేరు? ఏ రోగం ఎందుకు వస్తుంది, ఏం తింటే వస్తుంది, ఏం తినకపోతే ఎందుకు చెప్పరు మీరు? ఎందుకు నోరు తెరవరు మీరు అలోపతి డాక్టర్లు? అంటే మీరు ఒకసారి ఒక పేషెంట్ యొక్క నోట్బుక్, దాన్ని ఏమంటారు వాళ్ళు, వైద్య కేసెట్ ఓపెన్ చేస్తే సాయిబాసర్ సార్ పేరు మీదనో రాజేందర్ రెడ్డి పేరు మీదనో ఒక కేసెట్ ఓపెన్ చేస్తే రాజేందర్ రెడ్డిగా బొంగుల బండి ఎక్కిందాక కేసీని మూసేదిగా. నువ్వు నెలకు పోవాలి, రేషన్ షాప్ తెచ్చుకోవాలి, గోళీలు పుట్నాలు బఠానీలు మింగినట్టు మింగాలి. ఇది ఎట్లా నువ్వు శాస్త్రీయ వైద్య విధానం అవుతుంది? వైద్య విధానం అనేది శాస్త్రీయత అన్నప్పుడు అది తగ్గిపోవాలి కదా. షుగర్ వచ్చింది, తగ్గదండి, చచ్చిపోయిందాక మందులు వాడాలండి. బీపీ తగ్గదండి, చచ్చిపోయిందాక మందులు వాడాలండి. క్యాన్సర్ ఎందుకు వస్తుంది? క్యాన్సర్ దాని నేపథ్యం ఏంది? భారతదేశంలో ఇంతకుముందు క్యాన్సర్ ఎప్పుడు వచ్చింది? ఓ 60-70 ఏళ్ల కింద ఎంతమంది ఉన్నారు క్యాన్సర్? ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంటే మనం అభివృద్ధిలోకి పోయినామా, పాతాళానికి పోయినామా? ఇది నా ప్రశ్న. చెప్పమనండి. ఇవాళ గర్భసంచులు తీసేది ఏంది ఇదంతా? అంటే ఎట్లా బాగుడు ఒక స్వస్థత? ఆయుర్వేదం అనేది ఏమంటుంది, ఏ రోగమైనా మందులతో తగ్గి. సరే, ఆయుర్వేదంలో ఇంకా అనుకున్నంత శాస్త్రీయ పరిశోధన జరగలే, ఓకే. కానీ ప్రకృతి వైద్యం ఉంది కదా ఛాలెంజ్గా. ఆనాడు బుద్ధుడు చేసాడు ప్రకృతి వైద్యాన్ని, తర్వాత గాంధీ దాన్ని మళ్ళీ తీసుకొచ్చిండు. అరే నాయన, ఇది చాలా గొప్ప వైద్యం రా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, రూపాయి మందు లేకుండా మనం భారతీయులు, మనం అంతా 80% పేదవాళ్ళు ఉన్నాం కాబట్టి మన పక్కన మన ఇంట్లో దొరికేటువంటి వంటిల్లో ఉన్నటువంటి అది ఎంత పెద్ద. ఇవాళ వాళ్ళు ఏమంటారు సార్, ఆయుష్ వాళ్ళు ఏమంటున్నారు, మిరియాలు తినమంటారు, అల్లం తినమంటారు, ఎలిపాయ తినమంటారు. అంటే ఇవన్నీ మనం తినలే 100 ఏళ్ల కింద, 200 ఏళ్ల కింద, 300 ఏళ్ల కింద. అసలు మన దగ్గర మిర్చి లేదు సార్, మన దగ్గర మిరపకాయ అనేది లేదు, మన దగ్గర మిరియాలు వాడేది. తోటకూర, ఆకుకూరలు అయితే విపరీతంగా తినేది మన దగ్గర. ఆకుకూరలు, నిమ్మకాయ విపరీతంగా వాడేది. ప్రతి ఇంట్లో నిమ్మ చెట్టు ఉండేది, ప్రతి ఇంట్లో ఉసిరి చెట్టు ఉండేది, ప్రతి ఇంట్లో ఒక మునగ చెట్టులో ఉన్నటువంటి ఔషధ గుణాలు మీకు చెట్టులల్లో, అన్ని ఔషధ గుణాల చెట్లు వేస్తారు. మీరు ఎక్కడన్నా మీరు దాన్ని చూసుకోవచ్చు. మునగ చెట్టుని ఒక గూగుల్లో పోయి మునగ చెట్టు యొక్క దాని చరిత్ర తీసుకోవచ్చు. మునగ కాయలు, మునగ ఆకులు విపరీతమైనటువంటి హైయెస్ట్ చెట్టు ఏదైనా ఉందంటే అది మునగ చెట్టు. భారతదేశంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు చూసుకున్నట్టయితే, మన తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ప్రతి ఇంట్లో ఒక మునగ చెట్టు ఉండేది. ఇంత గొప్ప విధానం, జీవన విధానం, జీవన సంస్కృతి మనకుంటే అలాంటి సంస్కృతి ఎక్కడికి పోయింది? అలా ఇవాళ మీరు పెట్టే పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీములు, బిర్యానీలు, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు. అరే తినరబ్బా, భారతదేశంలో ప్రజలు ఎక్కడ కూడా తినరు. కానీ సంవత్సరంలో సుట్టం వస్తునో, బకం వస్తునో, ఓ పండుగ చేస్తారు. అని ఆదివారం అనేది, ఇక ఆదివారం వస్తే కనీసం 1,00,000 కోళ్ళు అనుకోవాలి. ఆదివారం ఎప్పుడు వస్తున్నా కోళ్ళు మాట్లాడుకుంటే కదా సార్, మేకలు మాట్లాడుకుంటాయి కదా, అవి అనుకుంటాయి. ఆదివారం ఎప్పుడు వస్తుంది అని ఒక మేకతో అంటే ఇవాళ బుధవారం రాటే, ఇంకా గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులు ఉంది మనం. ఇక ఆదివారం నాడు మనం ఉండవు. అంటే ఎంత అనాగరికంగా చేయాల్సిన అవసరం ఉంది అంటున్నా. అంటే మనిషి బతకడానికి నువ్వు ఇన్ని ప్రకృతినికి, ఇన్ని విటమిన్స్, ఇన్ని మినరల్స్, ఇన్ని పండ్లు, ఇన్ని కూరగాయలు, ఇంత నీకు సబ్స్టెంట్ గా ఇస్తే నువ్వు ఇవన్నీ పక్కకెట్టి ఇన్ని ధాన్యాలు, చిరుధాన్యాలు ఇన్ని ఇచ్చినప్పటికీ ఉందా? అరే తినయ, తరతరాలుగా మాంసాహారం తిన్నది భారతదేశం, తప్పంటలేము. ఎవరి జీవన బుద్ధుడు ఒకసారి, బుద్ధుడు తమ్ముడు ఆ దేవదత్తుడు ఒకసారి బుద్ధుని అడుగుతాడు, ప్రశ్న అడుగుతాడు, ఏమయ్యా సిద్ధార్థ, నీ శిష్యులంతా కుండలు పెరుగు తాగుతున్నారు, ఎవరి మందికి పెరిగే దొరుకుతలేదు అని అంటాడు. అంటే అప్పుడు బుద్ధుడు మాట చెప్తాడు, నేను కుండలు తాగమని చెప్పను, తిననీకేనే బతకమని చెప్పను, బతకనీకే తినమంట. వాడు ఇది తింటుండా అది తింటుండే సంబంధం లేదు, ఎక్కడి వాళ్ళు అక్కడ తింటారు. ఏది తింటుండో పండించి ఆ వారసత్వంలో ఏది ఉందో, ఆ సంస్కృతిలో ఏది ఉందో తింటారు, తప్పలేదు. ఆ తినేదాన్ని తప్పు పడతలేరు. కానీ అదే పనిగా తినడం ఏంటి అన్న గ్రీడీ. అంటే ఇంగ్లీషే కరెక్ట్, ఆ గ్రీడీ అనే పదం. ఆ గ్రీడీలోనే ఇప్పుడు ఆ మాంసాలనే పుట్టింది వైరస్. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో పుట్టే వైరస్ మొత్తం మాంసాలనే పుడతాయి. ఇది సైంటిఫిక్ చెప్తున్నాం మేము. రేపు భవిష్యత్తులో పుట్టేటువంటి ఏ వైరస్ అయినా మాంసంలోకి వెళ్ళి పుడుతుంది. అరే ఇంత మంచి జీవన విధానం
ఇంత శాస్త్రీయమైనటువంటి సంస్కృతి ఈ దేశంలో ఉండి ఇంత గొప్పగా తిన్నటువంటి ఎంత అమృతం లాంటి ఆహార పదార్థం, ఎన్ని రకాల చిరుధాన్యాలు ఇవన్నీ ఉన్నాక అరే ఆఖరికి జంతువులంతా చెప్తీరా వాళ్ళు అవన్నీ కూడా ఇక ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చామా అంటే అదేంది, నువ్వు అవసరాన్ని తింటే ప్రకృతి తప్పుంటది, నేచర్ తప్పట్లేదు. ఆకలినప్పుడు కూలి జింకలు తింటది కాదలేము, కానీ నువ్వు ఆకలితో సంబంధం లేదు నీకు. ఆదివారం నాడు, ఆదివారం అనేది ఒక స్కీమ్, ఎన్ని వేల ప్రాణులు పోవాలి, ఎన్ని లక్షల ప్రాణులు పోవాలి. హైదరాబాద్ లాంటి నగరాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని మండలాలలో, ఎంత కొద్దిగా మాత్రమైన ప్రతి విలేజ్ లా ప్రతి గ్రామంలో అంటే తప్పడలేవు. మీరు ఆహార అలవాట్లు గురించి చెప్పారు సార్. ఇప్పుడు అవి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇప్పుడు ట్రెడిషనల్ గా ఏదైతే ఆహార అలవాట్లు మన భౌగోళికంగా ఏవైతే ఉండేనో, ఇప్పుడు ఎండాకాలం వచ్చింది అంటే లోకల్ గా అది అంబలి అనండి తాగడము, లేదా జొన్న రొట్టె అనండి, లేకపోతే రాగులు, సంకటి, ఇట్లా రకరకాలు ఉండే. ఇవి ఒక పద్ధతి ఉండే జీవన విధానంలో. ఈవెన్ మనం వండే పాత్రలు గాని, వండే పద్ధతి గాని, అది ఎంత టైం వండబెట్టాలి, దేని పులువ పెట్టాలి, దేనితోటి రొట్టె అప్పటిదప్పుడు దడిపి చేసుకోవాలి. బ్రెడ్ అనేది జనరల్ గా అది కుళ్ళిపోయిన పిండితోటి తయారైనది బ్రెడ్. ఎక్కువ మటుకు భారతదేశ విధానంలో అప్పటిదప్పుడు తయారు చేసుకొని తినే పద్ధతి ఎక్కువ ఉండే. నీళ్లు కూడా సద్ది నీళ్ళని దాన్ని ఉలకబోసి ఫ్రెష్ గా నీళ్లు, అది వాగులనో బాయిలనో ఊట కూరిన నీళ్లను తీసుకొచ్చి ఆ మీది నీళ్ళను కూడా పడేసి, ఇంకోటి ఆహారాన్ని కూడా 7 గంటల లోపట్నో 6 గంటల లోపట్నో తొందరగా తినాలి, ఈ టైంకి వండాలి, ఈ టైంకి మబ్బుల లేవాలి. అంటే దాదాపుగా ఎన్నైతే పద్ధతులు మనకు తాతలు ముత్తాతలు తరాల నుంచి వచ్చినాయో, ఈ రోజు అవన్నీ కూడా పోయి అంటే ఆ తింటే ఆ అన్నము వరి బియ్యం అనేది అసలు వెనకటికి అంతగానం లేకుండే. మనం కొర్రలు, సామలు, సజ్జలు ఇట్లా మీరు ఇంతకు ముందు కూడా పచ్చజొన్నలు ఇట్లా ఇవన్నీ ఉండే. అందులో అదే కాకుండా రోజు మనిషి ఒక అవలంబిస్తున్న పద్ధతి అంటే తను చేసే పని గాని, ఇప్పుడు చేసే పనులు గాని, మనం ఈ పొల్యూషన్ లో ఉండడం గాని, ఇవన్నీ కూడా స్ట్రెస్ఫుల్ జీవన విధానమే స్ట్రెస్ఫుల్ ఉంది. ఇంత భక్తి గాని ఇవన్నీ ఏవి కూడా లేకుండా. సో ఇవన్నిట్లో కూడా ఒకటి మూల కారణం అనిపిస్తుంది ఆరోగ్యం అనే దాంట్లో. అంటే మెడిసిన్ అనేది అది 2వ లెవెల్. ఫస్ట్ లెవెల్ ఏంది, మన జీవన విధానమే ఫస్ట్. అట్లనే మన ప్రకృతి, మన జీవ వైవిధ్యము, మన చెట్టు పిట్ట పుట్ట రాయి రప్ప, ఇంకోటి మన పొయ్యి, మనం వాడే వస్తువులు, సో ఇవన్నీ కూడా భాగం కదా. సో మరి వీటన్నిటిని పక్కన పెట్టి మరి ఇది ఒక విధానం ఏదైతే నూతన విధానంలో ప్రెషర్ కుక్కర్లు అనండి, మైక్రోవేవ్ అనండి, టోస్టర్లు అనండి, లేకపోతే ఇండక్షన్ స్టవ్లు అనండి, గ్యాస్ అనండి, ఎల్పిజి గ్యాస్ అనండి, సో ఇట్లా కొత్త కొత్త పద్ధతులు, ఎలక్ట్రిక్ పొయ్యిలు అనండి, ఇవి ఏవేవో అన్ని రకాలు అవలంబించి ఆ ట్రెడిషనల్ దానికి ఇప్పుడున్న దానికి సంబంధాలు లేకుండా ఒక కొత్త రకమైన ఆహార అలవాట్లు, నియమాలు, మనం ఈవెన్ ఉండే విధానం, ఈవెన్ టాయిలెట్లు, బెడ్రూమ్లు, వంటిల్లు అన్ని లింకప్లు ఒక్క దగ్గర చేసి సో అందులోనే జీవించడము. సో లాక్డౌన్ అంటే ఒక దోమ వచ్చిందని చెప్పి ఆల్రెడీ మనుషులు కఠోర కారాగార శిక్షలో ఉన్నట్టు అన్నిటిని మూసుకొని జీవిస్తున్నారు. అంటే ఇందులో గాలి, ఇంట్లో ఉన్న గాలి కూడా బయటికి పోయేటట్లేదు, బయట ఉన్న వెలుతురు గాలి లోపలికి వచ్చేటట్లేదు, ఏసీ రూమ్లని ఉన్న వెంటిలేటర్లను మూసుకొని, అంటే ఈ రకమైన క్లిష్టమైన జీవితం, అంటే ఇది నిజమైన జీవితం కూడా నేను అనుకోను. మరి ఇలాంటి కొత్త కొత్త విధానాలలో మరి మనిషి ఎట్లా మనుగడ అవుతుంది సార్ ముందటికి? ఇప్పుడు ముఖ్యంగా సార్ సాయిబాబా సార్, ఇప్పుడు ఫ్రిడ్జ్ అవసరం లేదు సార్, ఫ్రిడ్జ్లు అవసరం లేదు. ఫ్రిడ్జ్ లేనంత మాత్రాన మనం అద్భుతంగా జీవించవచ్చు. ఏసీలు అవసరం లేదు సార్, ఏసీ లేని అంత మాత్రాన మనం అద్భుతంగా జీవించవచ్చు. కానీ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉండాల్సిందే, గ్యాస్ పొయ్యిలు ఉండాల్సిందే, ఎందుకంటే అవన్నీ మనకు అవసరమే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క గ్లోబలైజేషన్ లో. కానీ నేనేమంటున్నా, నేనున్నా సార్, ఇప్పుడు నాకు 57 సంవత్సరాలు, నేను పొద్దున 2 పచ్చజొన్న రొట్టెలు, అంటే అందులో పొట్లకాయ తింటా, సొరకాయ తింటా, అన్ని రకాల కూరగాయలు ఏముంటే రోజు 2 రొట్టెలు. ఇక నేను అన్నం తినబోతున్నా, మధ్యాహ్నం పూట తింటే తినండి, 2 గ్లాసుల మజ్జిగ తాగుతా. అంటే మామూలుగా బటర్ మిల్క్ ఉంటుంది కదా, ఇంత నిమ్మకాయ పెట్టుకుంటా, ఖాళీగా నిమ్మ చెట్లు ఉన్నాయి కదా మా దగ్గర, ఆ నిమ్మ చెట్లు 2 నిమ్మకాయలు పెట్టుకుని నిమ్మకాయ. రాత్రికి ఏం చేస్తా, ఒక పొప్పడి పండు అన్న,
లేదంటే ఒక కర్బూజా అన్న, ఒక వాటర్ మిలాన్, మస్క్ మిలాన్ అంటాం కదా, పప్పాయి, అది ఏదో ఒకటి తింటా. ఇక అంతేగా, నేను తినేదినా. మరి నేను పర్ఫెక్ట్ గా ఎనర్జీ లెవెల్స్ అంటే ఇవాళ ఒకడు వ్యవసాయం పనిచేసే కూలిగాడు ఎంత పని చేస్తున్నాడో అంత పని చేసే ఎనర్జీ నాకు క్యాలరీ. అంటే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మనం వాడుతున్నటువంటి జీవన విధానం అని మీరు అన్నారు కదా, అది అన్ని సాధ్యమైతే, కానీ మన నోటికి ఏమైంది అంటే రకరకాల రుచుల్ని, అంటే మనం వ్యసనం అయిపోయినాం, బానిసలం అయిపోయినాం. అంటే ఇంకోటి ఉడకబెట్టే విధానం ఉన్నది, బ్రహ్మాండంగా ఉడకబెట్టుకోండి ఏదైనా. నేను ఏమంటున్నానంటే 2 రకాల ఆహారం. ఒకటి మృతాహారం మన యొక్క భారతీయ జీవన విధానంలో, రెండవది అమృతాహారం. అమృతాహారం అంటే పచ్చి జామకాయలు, అరటిపండ్లు, తర్వాత నీకు ఉన్నటువంటి పప్పాయి, తర్వాత ఉసిరికాయలు, ఇవన్నీ పచ్చి కాయలు, పచ్చి క్యారెట్, కీర. ఇప్పుడు ఈ మధ్యన చాలా మంది గ్రీన్ సలాడ్స్ అని తింటారు కదా సార్, ఇదంతా అమృతాహారం. అయితే ఏమైంది ఇక్కడ, ఏం చేస్తుంటారంటే మనిషి ఇవాళ మొత్తం జనరేషన్ లో 3 పూటలు ఉడకబెట్టిన తింటుండు. మళ్ళీ ఏం తినమంటాం అని అంటాడు. ఏం తినమంటే ఇప్పుడు జొన్న రొట్టెలు తిను, జొన్న రొట్టె కాకపోతే గోధుమ రొట్టెలు తిను. కానీ మీరేమన్నారు, బ్రెడ్ అన్నారు. బ్రెడ్ ఎంత ప్రమాదకరం అంటే సార్, బ్రెడ్ అనేది పాయిజన్, అది అవాయిడ్ చేయాలి. రమ్మనండి సార్, సైంటిఫిక్ గా ఆ బ్రెడ్ దేంతో తయారవుతుందో, ఏం చేస్తుందో రమ్మనండి. 2 రకాల బ్యాక్టీరియా ఉంటుంది సార్ మన ప్రాణికి. మనిషికి పాజిటివ్ బ్యాక్టీరియా, నెగిటివ్ బ్యాక్టీరియా. పాజిటివ్ బ్యాక్టీరియా డెవలప్ కావాలంటే మనం పచ్చి మొలకెత్తిన గింజలు తినాలి, మజ్జిగ తాగాలి, మనం బాగా పండినటువంటి నేచురల్ పండ్లు తినాలి, ఫ్రూట్స్, పచ్చి అవి తినాలి. ఏవి? క్యారెట్, బీట్రూట్, కీర, ఏమంటారు ఇవన్నీ. వెనకటి రోజుల్లో ఏం చేసేది, దోసకాయలు తినేది, రేగికాయలు తినేది, ఇవన్నీ. ఇవంతా అమృతాహారం, నీకు రోగ నిరోధక శక్తి పెంచేటువంటి ఆహారం అమృతాహారము. అమృతాహారం అంటే పచ్చివి. అంటే పచ్చివి తినే బతారా మర్చిపోయా అంటే పచ్చివి తినే బతకమంటలేనమ్మా. 3 పూటలలో ఒక పూట తిని ఉడకబెట్టుకొని నీ నోటికి, నీ నాలుకకు, నీ చెమటలకు ఆహారంగా, నీ తృప్తికి నువ్వు తరివి తిను. కానీ మొత్తం 3 పూటలు అదే బియ్యం వల్ల ఏమున్నాయి సార్, ఏం సైంటిఫిక్ గా ఏం చెప్పారు, ఏమీ లేవు. బియ్యం గ్లూకోజ్ తప్ప ఇంకోట్లేదు. కాబట్టి బియ్యం ఒకటే నీకు బలహంలో, నీకు మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. నీకు జొన్నలు, పచ్చజొన్నలు ఎందుకు అంటే తెలంగాణ ప్రాంతంలో సైంటిఫిక్ గా న్యూట్రిషన్ వాళ్ళు, సైంటిస్టులు అంతా కలిసి పచ్చజొన్నలు తెలంగాణ ప్రాంతాల మనుషులకు చాలా మంచిగా సపోర్ట్ చేస్తాయి అని ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. సైజ రొట్టె, జొన్న రొట్టె, సద్ద రొట్టె, అన్నిట్లో ఏది ఫస్ట్ అంటే పచ్చజొన్న రొట్టె. పచ్చజొన్నలు అద్భుతంగా వంతున్నాయి మన దేశంలో. ఇప్పుడు మార్కెట్లో పోతే నీకు 50 రూపాయల కిలో దొరుకుతున్నాయి. ఎంత బాగుంటాయి, టేస్ట్ ఉండవా? అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. అన్నవరంగా నువ్వు కావాలి తినాలనుకుంటే దేశవాళీ కోడి, నాటుకోళ్ళను కోసుకొని తిను. అంతేగాని ఆ జీర్మాడు పడి అయినటువంటి కోళ్ళని తీసుకోండి, దానివల్ల ఎన్ని రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ వైరస్ నేను చెప్తే బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, పాజిటివ్, నెగిటివ్. కానీ మన బాడీలో పాజిటివ్ పెంచాలండి. ఒక 10,000 కోట్ల పాజిటివ్ బ్యాక్టీరియా మన శరీరంలో ఉండాలి. ఎందుకంటే 1000 కోట్ల నిర్మాణం జరిగితే ఆ యొక్క కణాలతో 10 కోట్ల గుడ్ బ్యాక్టీరియా ఉండాలి. మళ్ళీ 10 కోట్లు ఫుల్ ఉంటాయి కదా నెగిటివ్ బ్యాక్టీరియా బాడీలో రాకుండా. ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నావు, ఇప్పుడు సీట్లు ఫుల్ అయిన ఏడెక్తావు. కాబట్టి నీ సీట్లు, నీ బాడీలో ఉన్నటువంటి ఈ పాజిటివ్ బ్యాక్టీరియా ఉండాల్సినటువంటి ప్లేస్ మొత్తం పాజిటివ్ బ్యాక్టీరియాతో ఫిల్అప్ చేయాలి. సైన్స్ ఇది. అమెరికాలో 10 ఏళ్ళు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అసలు బ్యాక్టీరియా అంటే తప్పు కాదు, అందులో పాజిటివ్ బ్యాక్టీరియా ఉంది, నెగిటివ్ బ్యాక్టీరియా ఉంది. కాబట్టి మనం నెగిటివ్ బ్యాక్టీరియా, ఇప్పుడు కరోనా నెగిటివ్ బ్యాక్టీరియా, డెంగ్యూ నెగిటివ్ బ్యాక్టీరియా, మసూచి నెగిటివ్ బ్యాక్టీరియా, స్వైన్ ఫ్లూ నెగిటివ్ బ్యాక్టీరియా. కానీ పాజిటివ్ బ్యాక్టీరియా మన బాడీలో ఉన్నట్టయితే అవి ఎప్పటికీ నిరంతరం నీ బాడీని, అంటే నీ శరీరాన్ని కాపాడుతుంటది. పిల్లవాడు పుట్టగానే అటాక్ అయితే జనరల్ గా శిశువు జన్మించగానే నెగిటివ్ అటాక్ అయితే, కానీ శిశువులో ఉన్నటువంటి ఆల్రెడీ పుట్టుకతోనే, తల్లి కడుపులోనే పాజిటివ్ బ్యాక్టీరియాతో నిర్మాణం అవుతుంది పిండం. బయటికి రాగానే వాడు పాజిటివ్ బ్యాక్టీరియాతోనే ఉంటున్నాడు శిశువు. ఆ శిశువు మీద వచ్చేటువంటి నెగిటివ్ శత్రువులు దాడి చేసినప్పుడు కూడా వాడు తట్టుకుంటాడు. లేకపోతే ఎవడు బతాడు సార్ భూమి మీద? కడుపులోకి వెళ్ళి బయటికి రాగానే ఇవి దాడి చేయగానే వాడు చచ్చిపోవాలి. కాబట్టి పాజిటివ్ బ్యాక్టీరియా పెంచుకోవడానికంటే నీ ఆహార విధానాలు, నువ్వు సిలిండర్ వాడు, గ్యాస్ స్టవ్ వాడు, ఎలక్ట్రికల్ స్టవ్ తప్పదు కదా. ఇప్పుడు ఉన్నటువంటి జీవన విధానంలో మనకు ఉన్నటువంటి
వ్యవహారాలు, మన జీవన మనకున్న వృత్తి, మనకున్న వృత్తిపరంగా తప్పదు. కానీ నువ్వు తినే వస్తువులు ఎందుకు తింటలేవు అంటున్నా. నువ్వు ఏవి తినాలో అవి తింటలేవు, ఏవి తినకూడదో అవి తింటున్నావు. మరి ఏవి తినకూడదో నువ్వు మరీ కోరి పైసలు పెట్టి రోగాన్ని ఎందుకు తెచ్చుకుంటున్నావు బాబా అని అంటున్నా. మరీ కోరి ఎందుకు తెచ్చుకుంటున్నావు? ఎందుకు నీకు దొరకలేవా? నీకు కూరగాయలు దొరకలేవా అద్భుతంగా? నీకు అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి వంటలు చేసిన లేరా మన దగ్గర? మనం ఇళ్ళలో ఇప్పుడు మన ఇంట్లో వామ ఉండేది, మన కిచెన్ లో అల్లం ఉండేది, ఎల్లిపాయ ఉండేది, పసుపు ఉండేది, ధనియాలు ఉండేది. ఇప్పుడు అది సార్ దాల్చిన చెక్క అంటున్నాం. అది చాలా పెద్ద యాంటీబయాటిక్ అండి దాల్చిన చెక్క. అది ఎంత బాగా వాడేది మన పెద్దలు, పసుపు ఎంత బాగా వాడేది. ఇప్పుడు ఉప్పు అయితే అవేర్నెస్ వచ్చింది సార్, సమాజంలో చాలా అవేర్నెస్ వచ్చింది. సరే ఆ పుణ్యం ఆ పెద్ద మనిషి, ఆ ముసలాయన, ఆ కాదర్వారి ఓదికు, ఈ డాక్టర్ రామచంద్ర ఓదికు, వీళ్ళు కొంతమంది కలిగి పొద్దున్న నుంచి రాత్రి దాకా చెప్తూనే ఉన్నారు. ఆ చెప్పడం వల్ల చాలా మటుకు మార్పులు వస్తున్నాయి. ఏంది రా వీళ్ళు చెప్తుంది కరెక్టా కాదని కొద్దిగా చేస్తారు కదా, చేసినోడు లాభపడ్డోడు చెప్తాడు, ఎవరు నేను చేసి చెప్పినా చాలా బాగుంటుంది. చెప్పినవన్నీ కరెక్ట్ కాకపోవచ్చు, కానీ మెజారిటీ అంశాలు చాలా లాభాన్ని ఇచ్చినాయి. అంటే ఇప్పుడు మనకి ఏం తెలిసింది? మృతాహారము, అమృతాహారం. అంటే 3 పూటలు ఉడకబెట్టి తినడం వల్ల నీ శరీరంలో పాజిటివ్ బ్యాక్టీరియా ఛాన్సే లేదు, నెగిటివ్ బ్యాక్టీరియా తొందరగా వస్తుంది. అది మీరు చెప్పిన దాంట్లో సార్, ఇప్పుడు చెప్పిన విషయాలల్లో ఒకటి ఆలోచన ఏందనంటే, ట్రెడిషనల్ గా ఫస్ట్ ఏ జీవి కూడా వంట అనేది చేయలేదు. మనిషి అనే ఒక జీవి మాత్రమే వంట అనేది మొదలు పెట్టిరు. 3 రాళ్ళ పొయ్యిలు పెట్టి ఒక కుండ పెట్టి ఫస్ట్ టైం. ఎందుకంటే వంట చేసినప్పుడు ఏమైందంటే వాళ్లకు ఆ శుద్ధి అనేది ఒకటి చేసుకోవడం అదే కాకుండా తిన్న ఆహారము డైజెస్టివ్ మెథడ్ లో ఉండడం అనేది, అంటే తొందరగా డైజెషన్ కావడము, టైం మిగలడం. ఆ టైం మిగిలిన దాంతో అదే వేరే జీవాలు అయితే పొద్దున్న దాకా తినాల్సి వస్తాయి చాలా. ఏది మనము జీవాలు మేసే జీవాలు ఉంటాయి కదా, అది పొద్దున్న దాకా తినాలి, మళ్ళీ రాత్రికి కూడా నెమరేయాలి. సో మనిషికి ఏమైందనంటే ఇట్లా టైం మిగిలిందో రకంగా. సో ఈ రకంగా మానవుడు ఏంటంటే మంటకు దగ్గరయ్యి వంట అనేది ఒక పద్ధతి అవలంబించి దాని ద్వారా ఆహార నియమాలు కొన్ని, అంటే చాయిస్ కూడా పెరిగింది మనుషులకు. దాన్ని స్టోరేజ్ చేసుకోవడం కానీ, దాన్ని తెచ్చుకోవడం కానీ, చాయిస్ అనేది కూడా పెరిగింది. సో ఇవన్నీ చేసుకుంటూ ఒక నియమాలు అనేది చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో ఏమైందనంటే ఇది ట్రెడిషనల్ ని అట్లనే ఉంచి కానీ పద్ధతులలో మార్పులు కూడా తేలేదు. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ అనండి, వంట అనేది మామూలుగా 700 డిగ్రీల లోపట అవుతుంది. 450 నుంచి 700 డిగ్రీల టెంపరేచర్ లో ఒక కట్టెల పొయ్యి మీద అవుతుంది. పప్పు అనేది దాదాపు గంట సేపు ఉడకబెడితే, గంటన్నర నిజంగా ఉడకబెడితే, సెగ అంటాం అట్లా దాన్ని ఉడకబెడితే నిజంగా కూడా ఆ పప్పులో ఉన్న ఏదైతే రావన్న మినరల్స్ కానీ, మనకు కావాల్సిన ప్రోటీన్స్ కానీ, అవి నిజంగా బయటికి వచ్చి అది మనము ఆహారంగా తీసుకున్నప్పుడు అది ఇంకి నిజంగా ఆరోగ్యపరంగా అనేది ఉంటాం. కానీ ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్లు అని చెప్పి ఇట్లా మిక్సీలు రకరకాల కొత్త కొత్తవి వచ్చినందుకు ఏమైందనంటే ఆ ట్రెడిషనల్ పద్ధతుల్ని పక్కన పెట్టేసి ఈ మోడర్న్ పద్ధతుల ఇంకోటి ఏంటంటే ఆహారం, ఒరిజినల్ ఆహారం ఎట్లుండే కాలాలకు అనుగుణంగా ఉండే. ఇప్పుడు ఫ్రిడ్జ్లని వచ్చి ఇంపోర్టెడ్ ఇప్పుడు మామిడికాయ అనండి, మీరు ఏ కాలంలో కూడా దొరుకుతుంది, అనండి ఏ కాలంలో అయినా దొరుకుతుంది. అంటే దాదాపు ప్రపంచంలో అన్ని దేశాల నుంచి ఏ కాలం అనేది కూడా పక్కన పెట్టేసి వాటిని ఈరోజు తెచ్చి మనము దగ్గరగా పెట్టుకొని తింటున్నాం. అట్లనే విషతుల్యమైనవి, ఇది చాలా ముఖ్యం. ఆహారం అంటే ఆరోగ్యం అని అంటే ఓన్లీ తినేది ఒకటే కాదు కదా, మనం హైయెస్ట్ తీసుకునేది గాలి. మరి ప్రతి క్షణము పొల్యూటెడ్ గాలి తీసుకున్నప్పుడు, మనం తాగే నీళ్లు కూడా విషతుల్యమైనప్పుడు, మన వ్యవసాయంలో వాడే నీళ్లు కూడా విషతుల్యమైనప్పుడు, పంట విషతుల్యమైనప్పుడు, దాని ఆహారం అని ఏ పద్ధతి, ఏ తాత ముత్తాత చెప్పిన పద్ధతిలో, మన అవ్వ చెప్పిన పద్ధతిలో వండినా గానీ ఆ టేస్ట్ రాదు, ఆ విలువలు రావు, ఆరోగ్యం అనేది ఉండదు. ఇది చాలా ముఖ్యమైనది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సరే వాళ్ళు చెప్పిన పద్ధతులు అన్ని పాటిస్తున్నా అని చెప్పుకుంటా పోయినా గానీ ఆ కొర్రలు సామాలు ఏం చెప్పినా ఈ న్యూట్రియంట్ డెన్సిఫికేషన్ అని అంటాం. అంటే నువ్వు 4 జామ పండ్లు ఈ రోజు తిన్నా ఒకటే, వెనకటికి ఒక్క జామ పండు తిన్నా ఒకటే. అంటే దాంట్లో ఉన్న విలువలు అంత ఎక్కువ ఉండే, నేచురల్ గా ఉన్నాయి. మరి ఈ రోజు నువ్వు వాడే ఎరువులేంది, నువ్వు పోసే నీళ్ళేంది, జామకాయ తింటుంటే నీళ్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇరిగేషన్ అట్లా పెట్టి ఉంటది. నిజంగా కూడా ఇప్పుడు ఒక టీక్ చెట్టు అనండి, అడవులు ఉన్న టీక్ చెట్టు వేరే, ఈ ఆర్టిఫిషియల్ గా పెంచిన టీక్ చెట్లు వేరే.
అట్లే ప్రతి ఒక్క దానికి కూడా తేనె అనండి, నేచురల్ గా వచ్చిన తేనె వేరే. ఇప్పుడుండే పుష్పాలు ఇవన్నీ కూడా ఆ కలుషితము, మోనోక్రాపింగ్, అందులో వచ్చే తేనెకు ఆ ఒరిజినల్ తేనెకు ఏదైతే నేచురల్ గా జీవ వైవిధ్యంతో ఉన్న తేనెకు చాలా తేడా ఉంటది. సో ఇట్లా అంటే ఓవరాల్ గా మనం ఎంత తింటున్నాం అని కాదు. ఇప్పుడు చికెన్ అనండి, నాటుకోడి తినండి, ఈ పోల్ట్రీ బాయిలర్ కోడి తినండి, తేడా ఉంది కదా. నాటి గుడ్డు తినండి, బాయిలర్ గుడ్డు తినండి, అందులో వేసే మళ్ళా కెమికల్ ఏం వాడుతున్నారు, మళ్ళా కోళ్ల ఫారంలో వాడే ప్రతి ఒక్క కెమికల్, దానికి ఇచ్చే సూదులు, మళ్ళీ ఇట్లా అన్ని చూసుకుంటే మనిషి ఏమనుకుంటుండంటే నేను అన్ని పాత పద్ధతిలో ఉన్నా, కావాలంటే చూడు నువ్వు కొర్రలు తినమన్నా తిన్నా, ఇక చూడు ఇది తినమన్నా ఇది తిన్నా. కానీ నిజంగా ఒరిజినల్ తింటలేము, ఒరిజినల్ గాలి లేదు, ఒరిజినల్ నీళ్లు లేవు, ఒరిజినల్ సమాజం లేదు. అంటే మనిషి సమాజంలో ఉండే ఈ యొక్క రిలేషన్షిప్స్ గాని, ఈ ఆలోచన పద్ధతి గాని, ఈవెన్ ఆధ్యాత్మిక చింతన గాని, అంటే పర్యావరణంలో ఉన్న ప్రతి ఒక్క మార్పు అయినప్పుడు మరి ఆరోగ్యం అంటే ఓన్లీ ఫిజికల్ గా తింటే, ఇప్పుడు మనం జంతువులాగా ఉండలేం కదా. మనిషి అనేది వేరే జీవి. జంతువు అంటే ఓన్లీ తిండి తినాలేమో, దానికి కావాల్సిన మినిమం వ్యాయామం చేస్తే జంతువులాగా దాని యొక్క జీవనం ధన్యం చేసుకుంటది. మనిషి అనేది అట్లుంటది. వేరే ఆస్పిరేషన్స్ ఉంటాయి మానవుడిగా పుట్టినందుకు. మానవత్వం అనేది ఒకటి ఉంటది. సో అందులో అవన్నీ ఆస్పిరేషన్స్ మీట్ అయినప్పుడే, సోషల్ గా ఎదిగినప్పుడే, అంటే ఆ కనెక్టివిటీ పెంచుకున్నప్పుడే, నలుగురికి నేను ఉపయోగం అయినా అన్నప్పుడు ఏదైతే ఆలోచన ఉంటదో అది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తది. అంటే ఎన్ని ఆస్తులు సంపాదించడం అనేది కాదు. మరి ఇవన్నీ కూడా జీవన విధానంలో భాగం కావడానికి అంటే మీరు ఇప్పుడు చెప్పినవి చాలా ముఖ్యమైనవి చెప్పారు సార్. ద డీటెయిల్స్ అంటాం దాన్ని. చాలా సూక్ష్మంగా కూడా మీరు చెప్పారు ఈరోజు సమాజంలో అవుతున్న విషయాలు. చాలా వాల్యుబుల్ కూడా. మరి ఇవన్నీ చేయడానికి మనము ఏం చేస్తే బెటర్ అంటారు? అంటే ఇప్పుడు ఇప్పుడు టోటల్ గా మనము ఓవరాలింగ్ అంటాం చూడండి. ఒక రకంగా మనం రీచార్జ్ అవును, కావాలి, అవును, కంప్లీట్ రీజువినేట్ కావాలి. అంటే మళ్ళా రీబర్త్ అవును. కావాలని అంటే మొత్తం చాలా మార్పులు చేయాల్సి ఉంటది. ఒక్క నియమం పాటిస్తే, ఒకటి చేస్తే అయితం అనేది కూడా గ్యారంటీ ఏం లేదు. ఎంతైతే మనకు మెడిసినల్ టెక్నాలజీ ఇవన్నీ పెరిగినాయో మరి ఎందుకు దాక్కురు? ఇంత సైన్స్ టెక్నాలజీ పెరిగిందంటే ఇళ్ళల్లో ఎందుకు దాక్కురు జనాలు? అంటే ఆ మాత్రం సైంటిస్టులు లేరా మరి? అంటే దాని అర్థం ఏంటిది? ఇంకా మనం ఎదగాల్సింది చానా ఉంది. ఇంకా ప్రకృతి సిద్ధంగా మనం తెలుసుకోవాల్సింది చానా ఉంది. అయితే దీనికి మనమే ఓ రకంగా నాశనం అయ్యే పనికొచ్చే వాటిని కూడా పనికి రాకుండా చేసి, ఈ రోజు నిజంగా ఏది పనికొస్తదో, ఏది పనికిరాదో కూడా తెలవక, ఏది సింథటిక్ అంటే మానవుడు తయారు చేసి, మానవుడు ప్రవేశపెట్టిన జీవాలతోటి కూడా ఇంకా డేంజర్ ఎక్కువుంది. నిజంగా మీరు పాలు చెప్పండి, ఆ జెర్సీ ఆవు అనండి ఒరిజినల్ కాదు కదా. మీరు గోశాల మెయింటైన్ చేస్తారు. సో అక్కడ మీకు అన్ని తెలుసు. ఆవు అంటే ఏంది, దేశీ ఆవు అంటే ఏంది, ఒరిజినల్ గా ఇప్పుడు మైక్రోబ్స్ గురించి మాట్లాడిర్రు. అది గడ్డి తిన్నప్పుడు దాని మైక్రోబ్ దాని కడుపులోకి పోతాయి. దాని మూత్రము, దాని పేడ, దాని విలువలు అవన్నీ కూడా సమాజంలో భాగమే కదా. సో అట్లా మానవుడికి జంతువుకి కూడా ఎంతో సంబంధం ఉండే ఒక ట్రెడిషనల్ గా. మరి ఈ విలువలన్నీ కూడా ఎట్లా తీయగలుగుతాం సార్? అది మీరు చెప్పండి దాని గురించి ఒక మాట. ఇప్పుడు మీరు 2 ప్రశ్నలు ఎవరైతే తర్వాత అంటే జంతువులు తినే వారి యొక్క జీవన విధానం వేరు, మనుషుల యొక్క విధానం. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది సార్, మూల సూత్రం. జంతువులకైనా మనుషులకైనా ప్రకృతి యొక్క మౌలిక సిద్ధాంతం ఒకటి సార్. అంటే ప్రకృతి యొక్క నేచర్ సైన్స్ అంటున్నామే, ఇది మౌలికమైనటువంటి సూత్రాలు. ప్రకృతి యొక్క మౌలిక సూత్రాల మీదనే నీ సైన్స్ డెవలప్ కావాలి. ప్రకృతి మౌలిక సూత్రాలకు విరుద్ధంగా నువ్వు సైన్స్ తయారు చేసి, అంటే జన్ను మార్పిడితోని, అంటే సృష్టికి ప్రతి సృష్టి అని తీసుకొస్తున్నావే, అక్కడ నేచర్ ఒప్పుకోదు. నేచర్ ఒప్పుకోకపోవడం వల్లనే వస్తున్నటువంటిది ఒక విపరీతమైనటువంటి ఇలాంటి వైరస్లు పెట్టాం. కాబట్టి మనం ప్రకృతి యొక్క మౌలిక సూత్రాల మీద నీ సైన్స్ నిర్మాణం కావాలి. అది ఫండమెంటల్ నెంబర్ 1. ఇంకోటి, జంతువులు మొత్తం సార్ మీరు చూసుకోండి. మీరు స్కైలాబ్ పడ్డ చూసినారా? అప్పుడు ఎప్పుడో 40-50 సంవత్సరాల స్కైలాబ్ అని ఒకటి పడ్డది. ఆ రోజులలో వంగా పశువులు 3 గంటలకు అదంతా సూర్యగ్రహణం, స్కైలాబ్ కాదు, సూర్యగ్రహణం పట్టినాడు. పడితేగా 5 గంటలకే వచ్చినాయి పశువుల ఇంటికి. కానీ మనకు టైటానిక్ వాచ్లు, హెచ్ఎంటి వాచ్లు మనుషులతో అది సూర్యగ్రహణం కాగానే మన చీకటి అయిందని ఇళ్ళలోకి వచ్చాం. కానీ పశుపక్షాదులు రాలే. అంటే నేచర్ ని ఎంత అద్భుతంగా అవి అర్థం చేసుకుంటున్నాయి మీరు చూడండి. కానీ జీవన విధానం వేరు. మనుషులు నాగరికులు, మనుషులు గొప్ప సివిలైజేషన్ లో ఉన్నారు, నాగరికత కల్చర్ లో ఉన్నారు. వీళ్ళు అంటే ఏం చేయాలి సార్? మనుషులు ప్రకృతిని కాపాడాలి. ఏం చేయాలి సార్? మనుషులు నీడిగా ఉండాలి. నీడిగా వాళ్ళకి ఎంత అవసరం అంతే ఉండాలి. అంతేగాని
నదిలో పోతున్నాడు సార్ మనిషి, ఒక బోట్ వేసుకొని పోతున్నాడు. ఆ నదిలో ఉన్న నీళ్ళని నా పడవ దగ్గర రావాలని మనిషి అనుకున్నాడు సార్. ఇవాళ జరిగింది కదే. ఇవాళ నేను మీకు చెప్తా చూడండి, మనిషి ఆధునిక మానవుడు అనేటోడు ఈ భూమి మీద భూగోళం మీద ఒక నదిలో పోతుండు, ఒక జీవ నదిలో. వాడు ఏమనుకున్నాడంటే ఆ నీళ్ళన్నీ రావాలని నా పడవలకు అనుకున్నాడు. ఏమైంది సార్? నీళ్ళని రావాలనుకుంటే ఏమైంది? పడవ మునిగిపోతుంది కదా సార్. నదిలో ఉన్న నీళ్ళని నా పడవలకు రావాలనుకుంటే పడవ మునిగిపోతుంది, దాంతో పాటు వాడి మునిగిపోతాడు. అరే నీకు ఏది ఇప్పుడు మీరు అన్నారు ఎట్లా జీవించాలన్నారు, అద్భుతంగా జీవించవచ్చు సార్. ఇప్పుడు హైదరాబాద్ కాదు, మన వాళ్ళు అమెరికా ఉన్నా సరే మంచి జొన్నలు తినొచ్చు, మంచి సద్దలు తినొచ్చు, రాగులు తినొచ్చు, మన కూరగాయలు తినొచ్చు. తర్వాత మీరు ఏమన్నారంటే మొదటి నుంచి మానవుడు ఉడకబెట్టిన ఆహారం తినలే అని చెప్పారు. కరెక్ట్ పాయింట్ అది. మానవుడు మానవ పరిణామ క్రమంలో ఉడకబెట్టిన వస్తువు తినలే. అగ్నితో దగ్గరకైండు, వంటతో వాడు రుచులు కోరుకున్నాడు, రుచులలో విజయం సాధించిండు. సరే మంచిదే. దాని గుణంగా శాస్త్రీయంగా ఏం చేసిండు, అద్భుతమైన విధానం కనిపెట్టిండు. అల్లము, ఎల్లిపాయ, దాల్చిన చెక్క, మిరియాల పొడి, తర్వాత పసుపు, తర్వాత ఇవన్నీ కారం లేకుండా అప్పుడు మన దగ్గర కారం తర్వాత వచ్చింది. దీనితో పాటు సొరకాయ ఉన్నది మన దగ్గర. తర్వాత మన దగ్గర అద్భుతమైనటువంటి చిక్కుడుకాయలు ఉన్నాయి, పొట్లకాయలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి. తరతరాలుగా వస్తున్నటువంటి అద్భుతమైన వెజిటబుల్స్ ఉన్నాయి. ఈ వెజిటబుల్స్ అన్ని అద్భుతంగా టేస్ట్ చేసుకొని తిన్నాడు. దాంతో పాటు మాంసాహారాలు, మేక మాంసము, గొర్రె మాంసము, కోడి మాంసం పెంచుకున్నాడు. అది చాలా నీడిగా ఇక్కడ గుర్తుపట్టాల్సిన పాయింట్ చేస్తానంటే, ఇక్కడ దీని మళ్ళా గాంధీ సిద్ధాంతం ఇప్పుడు సత్యం ఉండాలి. ఇప్పుడు సత్యం వల్ల లేడు ఎవడు, అది వచ్చింది అంటే వాడు సత్యంలో జీవించడం మొదలు పెడితే ఆయనకు అర్థమవుతుంది ఈ సబ్జెక్ట్ ఏది, నాకు నీడి అవసరం అని. అహింసా సిద్ధాంతంలో అంటే అవసరం. వినోబా భావే ఒక మాట అంటాడు. ఏమంటాడంటే ఆచార్య వినోబా భావే ఒక మాట అన్నాడు 1950లో. ఎప్పుడు నయీ తాలీం అనే విద్యా విధానం మీద చర్చ చేసేటప్పుడు అన్నాడు, ఒరే నీ అమ్మ ఆ జెండా బ్రిటిష్ వాళ్ళ జెండా కిందికి పోయి దింపేసినాడే, భారతదేశ జెండా ఎక్కించినాడే, ఆ ఎజెండా కూడా మార్పు అయిపోతుంది కదా అన్నాడు. జెండా మార్చారు తప్ప ఎజెండా వాళ్ళదే ఉంది కదా, బ్రిటిష్ వాళ్ళ జెండానే. కాబట్టి బ్రిటిష్ వాళ్ళ జెండా ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉంటేది లేకపోతుంది, కొట్టుకోవాల్సి వస్తున్నది. మీ జీవన విధానం మారిపోయింది, మీ తిండి దాగిపోయింది, తాగుడు దాగిపోయింది, అని మారిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే అద్భుతంగా జీవించవచ్చు. ఒకటే సూత్రం. ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం ఉంది సార్, మన రాష్ట్రం తీసుకోండి, మనకు అన్ని మనకు దొరుకుతున్నాయి. అంటే మన దేశవాళీ కూరగాయలు దొరుకుతున్నాయి. ఈ మధ్యన చాలా గొప్ప విప్లవం వచ్చింది సార్. అందరూ చాలా మంది అగ్రికల్చర్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు ఉందా ఆర్గానిక్ అగ్రికల్చర్ అని ప్రోత్సహిస్తూ, చాలా మంది మేధావులు, చాలా మంది గొప్ప గొప్ప ఉద్యోగస్తులుగా అన్ని వదిలిపెట్టి, ఉద్యోగాలు వదిలిపెట్టి ఒక వ్యవసాయం చేయాలి, ఒక మంచి ఆర్గానిక్ పంట పండించాలి అని ఒక క్వాలిటీ ఫుడ్ కోసం అని చెప్పి మొదలుపెట్టింది సార్. కాబట్టి మనకు దొరుకుతాయి సార్. ఇప్పుడు నేను తినే రొట్టె పచ్చదోళ్ళు తెచ్చుకుంటా, నేను నెలకు 10 కిలోలు తెచ్చుకుంటా, పండించుకుంటా, ఇంట్లో మా భార్య చేసి పెడతా తింటున్నాను. ఏవో కూరగాయలు పెట్టుకున్నాను, ఇంట్లో పెట్టుకున్నాను నేను, మా ఇంటికాడ కూరగాయలు 10 రకాలు. అవే పొద్దుపూట పోతా, నేను వాకింగ్ పోయి పూట తింటాను. అంటే అందరికి ఉన్నాయండి కూరగాయలు పండించుకోనికి, అందరు అపార్ట్మెంట్లో. అరే నీకు మనసు ఉండాలి. మంచి కూరగాయలు దొరికే కదా పోయి తెచ్చుకో, తప్ప వారానికి ఒకసారి తెచ్చుకో. ఫ్రిడ్జ్ లో పెట్టకు. ఫ్రిడ్జ్ లో పెడితేనే అవి పాయిజన్ అవుతున్నాయి. ఫ్రిడ్జ్ లో పెట్టిన పాలు పాయిజన్, ఫ్రిడ్జ్ లో పెట్టిన గుడ్లు పాయిజన్, ఫ్రిడ్జ్ లో పెట్టిన నిమ్మకాయలు పాయిజన్. ఫ్రిడ్జ్ లో ఏ వస్తువు పెట్టినా మీరు అది పాయిజనే. అందులో ఒక్క మూలకం కూడా మీకు మనకి రాదు. ఇవాళ మీరు ఓన్రీ సైంటిస్టుల దగ్గర ఓన్రీ కావాలంటే ఆ న్యూట్రిషన్ వర్నర్ సైంటిస్టులకు పోయి అడగండి, లేదా CCMBA ఉంది పోయి అడగండి, తప్పులేదు. కానీ ఎందుకు బతుకుతుంది సార్? నీడిగా బతకడం మొదలు పెడితే 10 ఏళ్లలో మనం అద్భుతంగా ఉంటుంది సార్. మనకు వైరస్ లేదు మనదే. అంటే ఇప్పుడు మన దేశంలో పుట్టిన వైరస్ కావి, విదేశాలలో పుడుతున్నాయి, మన దేశానికి వస్తున్నాయి వైరస్. అంటే ఎందుకు ఉసిరికాయలు కాదు సార్. నీకు ఒక ఊర్లలో ఇప్పుడు గ్రామాలతో నిర్మితమైనటువంటి దేశం మనది గ్రామీణ దేశం సార్. ఇవాళ ఎన్ని ఊర్లలో పోండి మీరు, ఎన్ని ఊర్లు ఖరాబ్ అయినాయి. మొత్తం భారతదేశంలో గ్రామాలంటే ఎంత ఖరాబ్ అయినాయి. ఒక అసత్యాన్ని సత్యంగా ప్రచారం చేసి 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 ఆ జెండాను బ్రిటిష్ జెండా దిగిపోయింది. భారతదేశ జెండా త్రివర్ణ పతాకం ఎదిగింది, కానీ బ్రిటిష్ వారి ఎజెండా పోలే. ఆ యొక్క వెస్టర్న్ వాళ్ళ ఎజెండా ఏదైతుందో వాళ్ళ తిండి మనం నేర్చుకున్నాం, వాళ్ళ తావుడ నేర్చుకున్నాం, వాళ్ళ నిద్రాహారాలు నేర్చుకున్నాం, వాళ్ళ జీవన విధానం నేర్చుకున్నాం. ఎందుకబ్బా ఏమవుతారు? అరే 1,00,000 సంవత్సరాల నుంచి నువ్వే ఉన్నావు, ప్రపంచంలో ఇవ్వలేడు. నువ్వు నేర్పాలి అవుతాను, కానీ వాడిని నేర్పేదే నీకు. వాడిని నేర్పితే ఏమైనా ఇయ్యాలను?
తెలంగాణలో సామెత ఉంది, ఆ మేసే గాడిదని పూసే గాడిద చెడగొట్టిందని, మేసే గాడిదని పూసే గాడిద చెడగొట్టిందని ఇంటిగా. నేనేమంటున్నా, ఇంత అద్భుతమైనటువంటి ప్రతి ఇంట్లో సార్ మీరు సాయిబాస్కర్ సార్ 40-50 ఏళ్ల కింద మీరు మీ ఊరికి పోండి, మీ ఊర్లో ప్రతి ఇంట్లో నిమ్మ చెట్టు ఉంది 50 ఏళ్ల కింద, ప్రతి ఇంట్లో ఉసిరి చెట్టు ఉంది, ప్రతి ఇంట్లో ముంగ చెట్టు ఉంది, ఓ మామిడి చెట్టు ఉంది, మరి ఆవులు ఉన్నాయి, ప్రతి ఇంటి ముందర ఒక బకెట్ ఉండేది, కాలుగడుకోనికి జాలడు ఉండేది ఇంటి ముందర, తర్వాత పసుపు ఉండేది ఇంటి ముందర, గోవు పేడతోని అలుకు పెట్టేది. అరే ఎంత సైంటిఫిక్ గా ఉన్న సార్ వ్యవస్థ. ఇవాళ ఇదే భారత ప్రభుత్వంలో ఆయుష్ వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ. పసుపు, మీరు తులసి చెట్టు, తులసి ఎంత గొప్ప ఔషధం కదా సార్. అంటే మన వాళ్ళు చేసిన గొప్ప పని ఏం సార్ అంటే, ఏదైనా మేలు చేస్తే దాన్ని దండం పెట్టే గుణం ఉంది మన భారతీయులు. సత్యంలో ఉన్నారు, అహింస పరమో ధర్మం ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేసిండు, ఏదైనా మేలు, గో మేలు చేసింది దాన్ని దండం పెట్టారు, పూజించు. అంటే అది ఎంతవరకు వచ్చిందంటే, ఆవంటే కేవలం పూజనే చేయాలి. అంటే నల్ల నువ్వులు తెల్ల నువ్వులు తింటే విపరీతమైన కాల్షియం మీద కాకుండా నల్ల నువ్వులు తీసుకుపోయి దాంట్లో మీద వేస్తాం, వినాయకుడు చేసేస్తాం. పాపం వినాయకుడు పాపం నువ్వులు లేక, నల్ల నువ్వులు లేక పాపం శినబోయేడు వినాయకుడు అని కిలోలు నువ్వులు తీసుకుపోయి వినాయకుడు. అరే ఫస్ట్ నువ్వు తిను, మిగిలినది తీసుకుపోయి ఏతుగా అని. అంటే నువ్వు ఏది చేయాలో చేయకుండా అది ఏమైంది, ఒక మూఢనమ్మకాల కిందకి వెళ్ళిపోయింది. ఓ సాంప్రదాయం గొప్పది, కానీ జామకాయ తింటే సర్ది అవుతుంది, నిమ్మకాయ తింటే సర్ది అవుతుంది, అది నేతి బీరకాయ తినొద్దు మంచిది కాదు మొగోళ్ళకు, ఇటువంటివి సార్ ఇవి. ఇవన్నీ ఈ ఊరికి మోపైన ఉంటాడు వాళ్ళు చెప్పిన కథలు ఇవన్నీ. వాళ్ళు చెప్పిన ఇప్పుడు ఏమైందంటే, ఎవడన్నా తింటుంటే అరే పిల్లగా జామకాయ తినం, జామకాయ ఎంత గొప్పది తెలంగాణ జామకాయ, ఆ సీజన్లో తిను. ఇప్పుడు మనకు 3 సీజన్లు అని చెప్పుకున్నాం సార్. ఒకటి ఎండాకాలం, వానాకాలం, చలికాలం. ఒక్కొక్క సీజన్ 4 నెలలు, 3 సీజన్లు 12 నెలలు. ఏ సీజన్లో నీకు నేచర్ గా ఒకటి 2 రకాలు చెప్పినాం మనం. అది బుద్ధుడు చెప్పినదే, గాంధీ చెప్పినదే. ఏది రీజనల్, నీ ప్రాంతంలో పండే పంటలు, సీజనల్, నీ యొక్క సీజన్ లో వచ్చే ఫ్రూట్స్. ఇంత కాసారి నీకు గోధుమలు కావాలి, అవేంటో పిజ్జాలు కావాలి, లేదంటే నూడిల్స్ కావాలి, అంత కర్మ ఎందుకురా బాబు. ఆ నూడిల్స్ ఎందుకు, ఆ పిజ్జాలు ఎందుకు, ఆ బర్గర్లు ఎందుకు? ఇప్పుడు మీరు అన్నారు జంతువులు వేరే, జంతువులు వేరే సార్, కానీ నేచర్ టైం టేబుల్ ఫాలో అవుతున్నాయి జంతువులు, కానీ నువ్వు అయితలేవు కదా. నీకేం ఇప్పుడు జంతువులు కూడా సార్ ఏం తినాలని నేచర్ డిసైడ్ చేసిందో అదే తింటున్నా. ఉదాహరణకు సింహం ఉంది సార్, సింహం గడి తింటుందా సార్? సార్ జింకలు ఉన్నాయి సార్. మీరు ప్రకృతి సిద్ధంగా కొన్ని ఉంటే నియమాలు ఇవన్నీ బాగా చెప్పారు సార్. అంటే ఇది అంటే ఈరోజు మన చర్చలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చినాయి. ఎందుకంటే రైట్ ఫ్రమ్ రూట్స్ అంటాం, మన వేర్లు, మన గ్రామాలు, మన ఆచారాలు, మన వ్యవహారాలు, మన సంస్కృతి, మన అట్లనే ట్రెడిషనల్ మెడిసిన్ కానీ, విలువలు. సో ఇవన్నీ కూడా మీరు చాలా ముఖ్యమైన మాట ఫస్ట్ ఏమన్నారంటే, ఏది మేలు చేస్తుందో దానికి దండం పెట్టిదు అన్నారు. అంటే భక్తి, అది నాకు మంచి చేస్తుంది అంటే అది చాలా మంచిది, మంచిదాన్ని మనం పెంపొందించాలి, దాని పట్ల మనము కృతజ్ఞతా భావం ఉండాలి. దాని పట్ల భక్తి అంటే అదే కృతజ్ఞతా భావమే. సో అట్లా యాప చెట్టు కానీ, ఈవెన్ కరక, తాని, ఉసిరి, త్రిఫలాలు అంటాము, ఇట్లా ఎన్నో మన జీవన విధానంలో ఒక భాగం చేసుకొని దాన్ని జీవించడం మొదలు పెట్టాము. తులసి అనేది ఇంటి ముందట కంపల్సరీ, ప్రతి ఇంటి ముందట ఒక తులసి అనేది బై డిఫాల్ట్ ఉండే చెట్టు అది. సో ఎందుకంటే దాంట్లో ఉన్న విలువలు హైయెస్ట్ ఉంటాయి కాబట్టి. సో ఇట్లా మన జీవన విధానంలో కూడా భాగం చేసుకున్నాం సార్. అంటే ఈ రోజు మీతోటి మాట్లాడితే ఒక టోటల్ గా ఒక ఏమంటాము, ఎవరన్నా విన్న వాళ్ళకు కూడా ఇది కంప్లీట్ గా ఒక జ్ఞానోదయం, అంటే ఇది ఒక అవేర్నెస్, ఒక సెన్సిటైజేషన్ అవుతుంది ఆరోగ్యపరంగా, లేదా జీవన విధానం పరంగా, లేదా మనం అవలంబించిన లేదా మనం మిస్ అవుతున్నాం ఏవైతే సమాజంలో మనం కోల్పోయినామో ఆ విధానాలు కూడా మనకు తెలిసి వచ్చినాయి సార్. సో ఈ రోజు మీరు మాట్లాడినందుకు, మీ విలువైన సమయం చాలా ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు సార్. మీరు లాస్ట్ గా ఏమైనా చెప్పాలని అనుకుంటుర్రా అందరికి ఒక మాట? సార్ ప్రకృతి కానీ ఆయుర్వేదం కానీ మన భారతీయ దేశీ మూలిక, ప్రకృతి, ఆయుర్వేదం ఇవన్నీ కలిపి ఒక ఇంపార్టెంట్ ఒక ఫార్ములా ఉంది సార్. అది ఎవరమైనా చేసుకోవచ్చు మనం ఇళ్ళలా. నేను చెప్పేది ఏంటంటే అందరికి కూడా, మనం ఒక పుదీనా, ఒక కొత్తిమీర, ఒక తులసి, పుదీనా, కొత్తిమీర, తులసి 3 రకాల 3 పిడికెట్ల ఆకు తీసుకొని ప్రతిరోజు పరిగెత్తిన పొద్దున్నే, మనమంతా కలుషితం అయిపోయాం కాబట్టి ఈ 3 ఆకులు, ఒకటి పుదీనా,
కొత్తిమీర, తులసి ఆకు. ఇది డాక్టర్ రామచంద్ర 20 సంవత్సరాలు ప్రయోగం చేసి 100 రోగాలకు ఇదే మెడిసిన్. ఇప్పుడు ఆయన ఏం చెప్పినా ఇది ఒకటే మెడిసిన్. నేను ఆయనతో డిస్కషన్ చేసి ఏం చెప్పినంటే, నేను 20 ఏళ్ళు నేను పరిశోధన చేసి ప్రాక్టికల్ ప్రయోగం చేస్తాను రాజేంద్ర రెడ్డి. ఈ యొక్క పుదీనా, కొత్తిమీర, సుగంధమైనటువంటి ఈ యొక్క ఆకులు, తులసి, 1 పుదీనా, 2 కొత్తిమీర, 3 తులసి, 3 పిడికెళ్ళ ఆకులు తీసుకొని పొద్దున్నే మిక్సీలో వేసి జ్యూస్ చేసుకొని 2 గ్లాసులు, అందులో ఒక నిమ్మకాయ 2 చెంచాలు తేనె వేసుకొని, మళ్ళీ దీనికి ఒక క్వశ్చన్, మళ్ళీ షుగర్ పేషెంట్ ఆ తేనె వేసుకో, ఉత్త నిమ్మకాయ పిండుకొని పొద్దున ఒక గ్లాసు జ్యూస్ తాగితేది 1 గంట అయినా నువ్వు టిఫిన్ చేయి. సాయంత్రం మళ్ళీ ఒక జ్యూస్, మునగాకు, కరపాకు, అదొక గ్లాస్ తాగి. ఈ 2 ఎవరైనా చేయొచ్చు సార్, సాయిభాస్కర్ సార్. మీరు మీకు ఏమన్నా చిన్న చిన్న రోగాలు ఉన్నాయి అంటే తల నొప్పి, కడుపు నొప్పి, ఇండైజన్, గ్యాస్ ట్రబుల్, అది ఏదైనా కానీ సార్, 100 రోగాలు ఏదైనా కానీ మీకు కూడా ఉంటే మీరు రేపటి నుంచే నేను చెప్పేది ఇది. పొద్దుపూటనేమో కొత్తిమీర, పుదీనా, తులసి పిడికెడు అంతే, 3 పిడికెళ్ళు వేసేసి మిక్సీలో వేసి జ్యూస్. సాయంత్రం పూట కరపాకు పిడికెడు, మునగాకు పిడికెడు, కథ అదొక జ్యూస్. ఇష్టం ఉంటే తేనె కలుపుకో, ఇష్టం ఉంటే నిమ్మకాయ కలుపుకో, మంచి టేస్ట్ వస్తుంది, తాగు. ఈ 2 ఒక 40 రోజులు తాగుతారు. తాగిన ఇంకా నువ్వు దాని రిజల్ట్ ఒక 12 రోజులు తాగు, ఒక 15 రోజులు తాగు, దాని రిజల్ట్ అంటే తెలుస్తుంది. అప్పుడే నీకు మార్పు వస్తున్నది. కాబట్టి ఇది ఒక్కటే భారతీయ వైద్య విధానంలో ఉన్నటువంటి ఒక హిమాలయ పర్వతం ఎత్తున్న ఒక రహస్యాన్ని ఆయుర్వేదంలో మూలికలో వాజీకరణం అనుకోండి, రస సిద్ధాంతం అనుకోండి, మూలికా సిద్ధాంతం అనుకోండి, అన్నింటిలో మన పూర్వీకులు ఇచ్చినట్టు దాంట్లో డాక్టర్ రామచంద్ర గారు నిన్ను రీసెంట్ గా ఈ ఆధునిక కాలానికి ఇప్పుడున్న మానవులకు ఆయన కనిపెట్టింది. ఇది గత 20 సంవత్సరాలుగా అన్ని రోగాలు తగ్గిపోయినాయి. ఇది మిరాకిల్, ఇది ఆశ్చర్యం. అసలు పరిశ్రమలో పడ్డారు, కార్పొరేట్ హాస్పిటల్ ఆలోచిస్తున్నాయి ఏం చేయాలరా బాబు దీనికి, ఇక మొత్తం మంది అంతా అడుగుపట్టారు. కాబట్టి తప్పు సార్, మీరు అన్నారు మానవత్వం అని, మానవత్వం ఉండాలి సార్. ఎక్కడుంది సార్ మనుషులలో మానవత్వం? కాబట్టి కావాలి. అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అంటారు, ఏవురా పసిపిల్లలు తాగే పాలు కూడా కల్తీ చేస్తున్నట్టరా, ఎట్టరా మిమ్మల్ని ఏం చేయాలని అంటాడు ఆయన. ఏం చేయాలి? కల్తీ కంట్రోల్ చేయాలి. ఎందుకు కంట్రోల్ కాదు? ఇవాళ కరోనా ఎట్లా కంట్రోల్ అయింది? బయటికి వెళ్తా ఎందుకు కాదు అంటున్నా. ప్రభుత్వం అనుకుంటే ఎందుకు కాదు, ఏదైనా ఇది తిరుగుతుంది. కల్తీ కంట్రోల్ చేయండి. సగం హాస్పిటల్స్ ముదవకపోతే నన్ను అడగండి, నన్ను వచ్చారు కానీ మొత్తం కల్తీ. ఆహార పదార్థాలు, నీళ్లు, పాలు, మంచి నూనె, అన్ని పదార్థాల్లో కల్తీ కంట్రోల్ అయితే ఎమ్మడే 50% హాస్పిటల్స్ హైదరాబాద్ ఉన్నాయి. మూత పడకపోతే నేను చెప్తా జవాబుదారి, నేను బాధ్యుందా. కానీ ఇప్పుడు మనం తినే వస్తువులు మీరు అన్నారు ఇంతకుముందు క్వశ్చన్లా, అన్ని కలితే, గాలి కలితే, నీళ్ళు కలితే, మంచి నూనె కలితే, పాలు, సన్న వీళ్ళలు తాగే పాలు సారవి, సన్న వీళ్ళలు తాగే పాలు. అసలు మంచి నూనె అయితే అది తయారయ్యే విధానం చూస్తే ఆడు అసలు తిండి కూడా తిన్నాడు, అన్నం కూడా తిన్నాడు. అంటే ప్రకృతి ఇచ్చినటువంటి నీళ్లు సార్. నీళ్లు కూడా బాటిళ్ళల్లో, ప్లాస్టిక్ బాటిళ్ళలో వేసి అవి మినరల్ వాటర్ అని ఇస్తుంది. మినరల్ వాటర్లో మినరల్ లేదు, గ్రీన్ రెవల్యూషన్ లో గ్రీన్ లేదు. వినోబా భావే, ఆచార్య వినోబా భావే ఋషి ఆయన. ఆ ఋషి అన్నాడు, అరే ఆ జెండా తీసేసిన నాడే ఏ జెండా తీసేయాలన్నా మీరు తీసేయలేదు, అది మన కర్మ అన్నాడు. బ్రిటిష్ జెండా తీసినాడు, వాళ్ళ ఎజెండా కూడా తీసేస్తే మన దేశం, మన భౌగోళిక స్వరూపం, మన యొక్క జీవన విధానం, మన విద్య, మన వైద్యము, మన వ్యవసాయం, మన పరిశ్రమలు, మన ఎజెండా పెట్టుకుంటే ఈ 70 ఏళ్లలో ప్రపంచం అంతా పిచ్చోళ్ళు అయిపోతుండ్రు మనం చూసి. చాలా మంచి మాటలు చెప్పారు సార్. ఈ రోజు మీరు అంటే ఈ రోజు మన చర్చలో చాలా ముఖ్యాంశాలు చెప్పారు. డెఫినెట్ గా చాలా మందికి ఉపయోగం అవుతాయి. మన డిస్కషన్ ని ఇంకా ఇలాంటి విధానాల మీద, జీవన విధానాల మీద, గాంధీయన్ ఫిలాసఫీ మీద మనం మరి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడతాము నెక్స్ట్ ఎపిసోడ్ లో. ధన్యవాదములు సార్ మీకు ఈ రోజు. నమస్కారం సార్. నమస్కారం.